ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, మనము సప్త చిరంజీవులు అని చెప్పుకుంటాం. అసలు ఎవరు వీరు? వీరి యొక్క విశిష్టత ఏంటి? వీరి మామూలుగా అంటే మనం మిగతా దేవతామూర్తులు కొలిచినట్టుగానే వీరిని కూడా కొలుస్తామా? అసలు వీరి విశిష్టత. చిరంజీవులు అంటే ఎప్పటికీ జీవించి ఉండేవాళ్ళు. అంతే. ఇది మనకి చరిత్రలో ఉన్నారు. 7 సప్త చిరంజీవులు అంటే 7 కాదు, మార్కండేయుడు కూడా ఉన్నాడు, వాళ్ళతో 8వ వాడు. సాధారణంగా ఈ సప్త చిరంజీవుల మాట ఎప్పుడు వస్తుంది మనకి? పుట్టినరోజు నాడు వీళ్ళని తలుచుకుంటే అపమృత్యు నివారణ కలుగుతుందని చెప్తారు. దేవుళ్ళల్లాగా కొలవం మనం. ఇందులో కొలవబడేవాడు ఉన్నారు ఒక ఆయన, ఆంజనేయుడు. ఆంజనేయుని కొలుచుకుంటాం కదా మనం. ఆయన చిరంజీవి. ఇప్పటికీ హిమాలయాల్లో ఆంజనేయ స్వామి ఉన్నాడని కొన్ని ఫోటోలు అవి వస్తూ ఉంటాయి. అయితే మిగిలిన వాళ్ళు ఎవరికి ఇలాగా దైవికమైన ఇవి లేవు, కానీ వాళ్ళు చిరంజీవులుగా భయపడితే అలా వరాలు పొంది ఉన్నవాళ్ళు, శాపం పొందిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారు ఇందులో. వరమే అది శాపంగా పరిణమించింది. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్స్య విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమాను, విభీషణుడు. వ్యాసుడిని కూడా మనం కొలుస్తాం. వ్యాస పూర్ణిమ పండగ రోజున తలుచుకుంటాం. వ్యాస భగవానుడిని రోజు దండం పెట్టుకోవాల్సిన వాళ్ళలో వ్యాస భగవానుడు కూడా ఉన్నాడు. తర్వాత కృప పరశురామశ్చ. పరశురాముడు భగవంతుడి అవతారమైన ఆయనకేం మనం పరశురామ జయంతి ఏం చేసుకోం. ఉంది క్యాలెండర్లో ఒకరోజు పరశురామ జయంతి ఉంటుంది, కానీ మనం ఏం చెయ్యం. కృపుడు, కృపాచార్యుడు కూడా. వీళ్ళు 7 పొద్దుటిపూట తలుచుకోవాలి. ఇది ఎప్పుడు తలుచుకోమంటారు? పుట్టినరోజు నాడు. దీంతో పాటుగా ఈ 7 చిరంజీవులతో పాటు మార్కండేయం తథాష్టమం అంటారు. మార్కండేయుడు 8వ వాడు. వీళ్ళని గనక తలుచుకుంటే బర్త్డే రోజున, పుట్టినరోజు మన తిథో నక్షత్రము చూసుకుంటాం కదా, ఆ రోజున గనక పొద్దున్నే పాలు, బెల్లం, నల్ల నువ్వులు దేవుడికి నివేదన పెట్టి బెల్లము, నల్ల నువ్వులు, పాలు చెప్తారు. ఈ శ్లోకాన్ని గనక ఈ సప్త చిరంజీవుల్ని మార్కండేయుడితో పాటు 8 మందిని తలుచుకుంటే అపమృత్యు భయం లేకుండా ఉంటుంది అని. అయితే వీళ్ళల్లో ప్రతి వాళ్ళది వేరు గాథలు, ఎవరి కథ వాళ్ళదే. వీళ్ళలో అశ్వత్థామ ఒక్కడు మాత్రమే, పాపం అనకూడదు, దురదృష్టవంతుడు, చరిత్రహీనుడైపోయాడు. ఆయన పుటక అద్భుతమైన జన్మ అయినప్పటికీ ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. బలి చక్రవర్తి. సంవత్సరానికి 2 సార్లు ఈ బలి చక్రవర్తిని బలిపాడ్యమి చేసుకుంటాం. తర్వాత ఏమో మన కను పండగ నాడు బలి చక్రవర్తి బయటకు వస్తాడని ఆయన కోసమే రథం ముగ్గేస్తాం మనం. బలి చక్రవర్తిని తలుచుకుంటాం. బలిది ఒక ప్రత్యేకమైన గాథ. భగవంతుడి చేత అణచబడి ఆయననే తన ఇంటికి కాపలా పెట్టుకున్నంత మహాభక్తుడు బలి. అదొక కథ. అశ్వత్థామది ఒకటి, బలి. తర్వాత వ్యాసుడు. వ్యాస మహర్షి కథ కూడా మనకు తెలిసిందే. ఆయన వల్లే మనకి ఒక గుత్తగా ఉండేటువంటి, ఒక పూర్తి స్వరూపంలో ఉండేటువంటి వేదాలని చతుర్భాగాలుగా చేశాడు. 4 భాగాలుగా విడదీసి వేదవ్యాసుడుగా పేరు పొందాడు ఆయన. వ్యాస పౌర్ణమి చేసుకుంటాం. అశ్వత్థామ బలి వ్యాసో హనుమాన్స్య విభీషణ. హనుమాన్, ఆంజనేయ స్వామి కథలు ఏముంది, నిత్యము ఆంజనేయ స్వామిని తలుచుకుంటాం మనం. ఆంజనేయుడు. తర్వాత హనుమాన్స్య విభీషణుడు. ఈ విభీషణుడు ఎవరు? రావణాసురుడి యొక్క తమ్ముడు. రాముల వారికి సహాయం చేసిన వాడు. ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నాడని, ప్రతిరోజు శ్రీరంగం వస్తాడని చెప్తారు. శ్రీ రంగనాథుణ్ణి దర్శించుకుంటాడని, ఇప్పటికీ విభీషణుడు ప్రతిరోజు వస్తాడని, లంకలో ఉన్నారని ఒక కథ. ఆయన జీవించే ఉన్నాడు. తర్వాత కృప పరశురామశ్చ. కృపాచార్యుడు. ఈ కృపాచార్యుడు ఎవరు? మనం మొట్టమొదటి పేరు చెప్పుకున్న అశ్వత్థామకి స్వయాన మేనమామ. ఆయన కూడా చిరంజీవి. పరశురామశ్చ, ఆఖరివాడు పరశురాముడు. ఎవరు ఈయన? పెద్ద మనిషి. భగవంతుని యొక్క రకరకాల అవతారాలలో విష్ణువంశతోటి జన్మించిన వాడు పరశురాముడు. రామావతారంలో మనకి ఈయన కనిపిస్తాడు. మళ్ళీ కృష్ణావతార గాథల్లో కూడా భీష్ముడికి గురువుగా ఉన్నాడని, అదని మనం కర్ణుడికి గురువు అయ్యాడు పరశురాముడు. ఆయన తర్వాత యుగంలో కూడా కనపడతాడు. ఇప్పటికీ కూడా ఆయన జీవించే ఉన్నాడు. విష్ణువంశ సంభూతుడు పరశురాముడు. పరశురామశ్చ. వీళ్ళు 7 చిరంజీవులు. వీళ్ళతో పాటు మార్కండేయుడు 16 ఏళ్లకి మరణిస్తాడన్న మాటతోటి జన్మించి శివపూజతోటి శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నవాడు మార్కండేయుడు. చిరంజీవిగా ఎప్పటికీ జీవించుంటాడు. మార్కండేయ ఆయుష్ అంటారు ఆయన. ఎప్పటికీ ఆయుష్ తీరదు.
వీళ్ళని తలుచుకోవాలి. సో ఈ సప్త చిరంజీవులు అంటే 8 ఆయన మార్కండేయతో కలుపుకుంటే 8 మంది అవుతా ఉన్నారు కదా రమగారు. ఎవరి గొప్పతనం వాళ్ళదేనండి. అంతే, ఎవరి గొప్పతనం వాళ్ళది, ఎవరి పుటక వాళ్ళది, ఎవరి జన్మ రహస్యం వాళ్ళది. వరాలతో పుట్టినవాడు, వరంతో పుట్టినవాడు అశ్వత్థామ. బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనవడు. బలిచక్రవర్తి. అక్కడి నుంచి విభీషణుడు చూడు, విభీషణుడిది ఇంకొక ప్రత్యేకమైన గాథ. ఆయన ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు రావణ కుంభకర్ణులు. వీళ్ళెవరు జయ విజయులుగా ఉండి సనక సనందనలతోటి శాపం పొందినటువంటి జయ విజయులు, వైకుంఠంలో జయ విజయులు శాపం పొంది రావణ కుంభకర్ణులుగా జన్మించారు. ఆ రావణ కుంభకర్ణులుగా జన్మించిన వాళ్ళ తాలూకు సోదరుడుగా జన్మించాడు విభీషణుడు. వాళ్ళిద్దరూ శాపగ్రస్తులు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళి మళ్ళీ పుట్టడానికి వెళ్ళారు. మళ్ళీ పుట్టారు కదా, ముందు హిరణ్యకశిపులుగా పుట్టారు మొదట. అక్కడి నుంచి రావణ కుంభకర్ణులుగా పుట్టారు. ఈ రామావతారం పరిసమాప్తి అయ్యేసరికి వీడిపోయి మళ్ళీ కృష్ణావతారంలో శిశుపాల దంతవక్తులుగా మళ్ళీ జన్మించారు. కానీ విభీషణుడు జీవించే ఉన్నాడు ఇప్పటికే. వాళ్ళతో పాటు పుట్టినవాడు. మళ్ళీ వీళ్ళతో పాటు పుట్టింది ఎవరు? శూర్పణఖ. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు తర్వాత శూర్పణఖ జన్మించింది. రాక్షసులతోటి జన్మించిన వాడొకడు, ఆయన చూడండి, భగవంతుని అనుచరుడుగా ఉండి, రామావతారంలో రాముల వారికి అనుచరుడుగా ఉండి, ఆయన పట్టాభిషేకం చూసి ఆయన తాము పూజించేటువంటి రంగనాథ స్వామి విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చారట. రాముల వారు ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్తూ ఆయనే శ్రీరంగంలో వదిలిపెట్టేశాడని చెప్తారు. అక్కడ ఉన్న స్వామి రాముల వారు వాళ్ళు పూజించిన స్వామిగా చెప్పబడుతుంది. అదొక గాథ, ప్రత్యేకమైన కథ. అతను ఇప్పటికీ జీవించే ఉన్నాడు. విభీషణుడి కథ చూడు, డిఫరెంట్ గా కనపడుతుంది. విభీషణుడి కథ అంతా చెప్పుకుంటే అది ఇంకొక వేరే చరిత్ర అవుతుంది. అవునా? ఇప్పుడు పరశురాముడి కథ చూడు. ఆయన భగవంతుని అవతారంగా జన్మించాడు. పూర్ణాంశ కాదు, కానీ అది ఆయన జన్మించింది ఎప్పుడు? రామావతారానికి కొంత ముందు, బాగా ముందు కాదు, అదే యుగంలో, త్రేతాయుగంలోనే జన్మించి ఒక ఋషి సంతానంగా పుట్టాడు. ఆయన ఋషి సంతానంగా పుట్టి ఏం చేశాడు? పుట్టడమేమో బ్రాహ్మణ వంశంలో పుట్టి క్షత్రియులు చేసేటువంటి క్షాత్ర విద్యని అవలంబించాడు. బ్రాహ్మణులు ఏం చేయాలి? యజ్ఞం యాగం చేయాలి, పౌరోహిత్యం. ఇప్పుడు పౌరోహిత్యం చేస్తున్నారు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు? యజ్ఞ యాగాదులు చేసుకునేవాళ్ళు. జమదగ్ని మహాముని ఆయన తపస్సు చేసుకునేవాడు, యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు. ఆయన కొడుకైన పరశురాముడు మాత్రం ఏం చేశాడు? ఆయుధం పట్టి 21 సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులని సంహరించాడు. ఎలాంటి విపరీత క్రియ. మళ్ళీ రామావతారం వచ్చేసరికి రాముడిని ప్రత్యక్షంగా కలిసి బాలకాండలో చివరి ఘట్టం ఇదే, పరశురామ పరాజయం. అదే భార్గవ పరాజయం చాలా ప్రత్యేకమైన ఘట్టం. ఒక పూర్తి సర్గ ఉంటుంది దాని మీద. ఇది ఎంత ప్రత్యేకమైందంటే జయ, ఏదైనా తీవ్రమైన సమస్యల్లో ఉన్నప్పుడు రామాయణంలోంచి పరశురామ పరాజయ ఘట్టాన్ని గనక చదువుకుంటే సమస్యలు తీరుతాయి. అంటే అంశావతారుడైన వాడు పూర్ణావతారుడితోటి కలిసినప్పుడు ఆయనకి మధ్యలో జరిగినటువంటి ఒక శక్తి తాలూకు ట్రాన్స్ఫర్మేషన్ అటు ఇటు ఆ ఘట్టం చదివి తీరాలి. అది చదువుకుంటే కనుక చాలా సమస్యలు తీరుతాయి తప్పకుండా. వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన వ్యక్తులు. ఎవరి కథ వాళ్ళది విశేషమైనదే. అందరిలోకి చిన్న కథ కృపాచార్యుడిదే. కానీ మొదటి నుంచి భారతంలో కనపడుతూనే ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం చూసుకుంటే చాలా వరకు చిరంజీవులుగా ఇంకా ఉన్నారనే అనుకోవాలి. చిరంజీవులు అంటే జీవించున్నట్టే వాళ్ళు అంతే కదా రమ్మగారు. 8 మందిని అనుకోవాలి. 8 మంది ఉన్నారు. కానీ ఎవరిది వారిది మీరు అన్నట్లుగా ఎవరి కథ వాళ్ళదే. ఒక్కొక్క కథ నిదానంగా చెప్పుకుందాం. రమ్మగారు, మనం ఒక వీడియోలో సప్త చిరంజీవులు అంటే ఎవరు, వాళ్ళ యొక్క విశిష్టత మాట్లాడుకున్నాం. ఆ రోజు అనుకున్నాం మనం ఒక్కొక్కరి గురించి చెప్పుకుందాం అనేసి. సో సప్త చిరంజీవిలో మొట్టమొదటి చిరంజీవి ఎవరు? ఆయన ఇంకా జీవించే ఉన్నారని అనుకుంటున్నాం కాబట్టి ఆయన చరిత్ర ఒక్కసారి. మొట్టమొదటి వాడు అశ్వత్థామ. అయితే సప్త చిరంజీవుల్లో మిగిలిన వాళ్ళందరూ అద్భుతమైన చరిత్ర కలిగిన వాళ్ళు. ఈయన కొంత భగవంతుని శాపానికి గురైన వాడు అశ్వత్థామ. అద్భుతమైన పుట్టుక కలిగిన వాడే కానీ జీవితం అంతా అద్భుతాలే ఉన్నాయి ఆయనకి. చివర ఆయన చేసినటువంటి మరి తొందరపాటు పని అనొచ్చా, లేకపోతే ఇక ఒక కుమారుడుగా అతను చేయదగిన పనిని చేసుంటాడు బహుశా. దానివల్ల కొంత శాపాన్ని అనుభవిస్తాడు. ఆయన అనుభవించుతున్నాడు. దైవ నిర్ణయమే, అది తప్పేదేం లేదు కదా. ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ.
ఈ ద్రోణుడు ఎవరు? ద్రోణుడికి కూడా చాలా పూర్వకథ ఉంది. ద్రోణుడి చరిత్ర మనం ఇంకోసారి చెప్పుకుందాం, అశ్వత్థామ గురించే చెప్తాం. రైట్. అయితే ఈ ద్రోణాచార్యుడికి కృపి అనే ఆవిడతోటి వివాహం అయింది. వీళ్ళు కృపాచార్యుడు కృపి అని అన్నా చెల్లి కవల పిల్లలు వాళ్ళు. ఆ కవల పిల్లల్లో ఒకరైనటువంటి కృపిని ఆయన పెళ్లి చేసుకున్నారు ద్రోణాచార్యుడు. అయితే ఈయన మొదట ఆయన విద్యాభ్యాసం చేసే కాలంలో ద్రుపదుడు, ఎవరు ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు, ఆయనకి సహాధ్యాయిగా ఉన్నాడు ద్రోణుడు. వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. ద్రోణుడు ఒక బ్రాహ్మణ మునికుమారుడు, ద్రుపదుడేమో రాజకుమారుడు. వీళ్ళు కలిసి చదువుకున్నప్పుడు నేను రాజయ్యాక నీకు ఏ కావాలంటే అది చేస్తానని ఇలా కొంచెం ఎక్కువ స్నేహంగా ఉండేవాళ్ళు. తర్వాత ఎవరిదైనా విద్యాభ్యాసం అయిపోయాక ద్రోణాచార్యుడు ఆయన పరిస్థితిని వెతుకుంటూ ఆయన అవతలకి వెళ్ళిపోయాడు. ద్రుపదుడు రాజు అయ్యాడు. ఈ ద్రోణుడికి కృపితో వివాహం అయింది. చాలా కాలం సంతానం కలగల. అయితే ఆయన ఎంతో శివుడి గురించి తపస్సు చేస్తే పరమేశ్వర వర ప్రసాదంగా ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. శివుడికి త్రినేత్రం ఉన్నట్టుగా ఆ కలిగిన కుమారుడికి నుదుటి మీద ఒక మణితోటి జన్మించాడు అతను. ఆ మణి ప్రభావం వల్ల అతనికి ఆకలి దప్పులు ఉండవు, అలసట ఉండదు, అజేయుడు, అతన్ని ఎవ్వరూ జయించలేరు, మరణం లేదు, ఎవరు అతన్ని ఏం చేయలేరు. ఇలాంటి లక్షణాలతోటి ఒక కుమారుడు జన్మించాడు ద్రోణాచార్యుల వారికి. ఆ పిల్లవాడే అశ్వత్థామ, ఒకడే సంతానం. అయితే పిల్లవాడు కొంచెం పెరుగుతూ ఉండగానే ద్రోణాచార్యుల వారికి పెద్దగా ఉద్యోగ సద్యోగాలు కుదరలేదు. కొంచెం పిల్లవాడికి పాలకి వాటికి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఆయన ఏమనుకున్నాడంటే ద్రుపదుడు మన స్నేహితుడు కాబట్టి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి తనకు కావలసిన వస్తువు అడిగి తీసుకుందాం, ఇంకంతకంటే ఆయనకి ఏమీ లేదు. వెళ్ళి ఆ సభలోకి వెళ్ళి నేను నీ స్నేహితుడినని పలకరించాడు. ఒక ఆవునివ్వమని అడిగాడు. అడిగితే ద్రుపదుడు ఒప్పుకోలే. నువ్వు నా స్నేహితుడివే కాదన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు, పేద బాపడివి, నీతో నాకు స్నేహం ఏమిటి అని నిండు కొలువులో స్నేహితుడిని అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు ద్రోణాచార్యుడు. అవమానపడి బయటకు వచ్చేసాడు. బయటికి వచ్చేసి ఈయన ఏం చేశాడు, తన భావమరిదైన కృపాచార్యుడు ఇక్కడ పాండవుల దగ్గర అంటే కురు రాజ్యంలో హస్తినాపురంలో వాళ్ళకి గురువుగా ఉన్నాడు. కృపాచార్యుడు కురురాజులకి గురువు. అతని దగ్గరికి వెళ్తే తనకి ఇంకేదైనా అవకాశం లభిస్తుందని ఆయన దగ్గరికని బయలుదేరాడు. హస్తినాపురం వచ్చాడు. ఇంకా ఈయనకి ఈ ద్రోణుడికి విలువిద్యలో ఉన్న ప్రవేశము వాటి వల్ల కృపాచార్యుడు ఇంకా పెద్దవాళ్ళకి చెప్పి ఆయనకు ఉద్యోగం అది ఏం వేయించల, ఇంకా జరగల. కానీ వచ్చిన కొత్తల్లోనే ఏమైంది, రాజకుమారులు ఒక చోట ఆడుకుంటున్నప్పుడు ఆ ప్రాంతానికి ద్రోణాచార్యుల వారు వెళ్ళారు. ఈ రాజకుమారులు బాలు ఆడుకుంటున్నారు. ఆ బంతి నీళ్లలో పడిపోయింది, బావిలో పడింది. పిల్లలంతా బావి చుట్టూతో చేరారు. ఆ బావిలో నుంచి బంతి ఎట్టా తీయాలో తెలియటల్లా. ఆ ప్రాంతంలో నుంచి వెళ్తున్నటువంటి ద్రోణాచార్యుడు ఏం చేశాడట, ఒక గడ్డిపోచని అస్త్రమంత్రంతో మంత్రించి వరుసగా ఒకదాని వెనకాల ఒకటి గడ్డిపోచల్ని బాణాల్లాగా వేసి బంతిని బయటికి తీశాడు. మీరంతా రాజకుమారులు కదా, మీరు విలువిద్య నేర్చుకోవట్లేదు ఎందుకు, విలువిద్య వస్తే ఇది తీయటం సులువు కదా అన్నాడు. వీళ్ళకి ఈయన దగ్గర ఉన్న అత్యద్భుతమైన విద్య బాగా నచ్చింది ఆ రాజకుమారులకి. నేర్చుకోవాలనిపించింది. గబగబా వెళ్ళి తాతగారైనటువంటి భీష్ముల వారికి తెలియజేశారు. ఒకనొక పెద్ద ఆయన ఇలా చేశారు, ఆయన ఏదో అత్యద్భుతమైన విద్య ఉంది ఆయన దగ్గర. అంటే ఆయన ఎవరు ఏమిటి కనుక్కుని కృపాచార్యుడి బావమరిది అని తెలిసి ఆయన పేరు కనుక్కుని ద్రోణాచార్యుడు, ద్రోణుడు. ఆ ద్రోణాచార్యుల్ని పిల్లలకి ఆయుధ గురువుగా, అస్త్ర విద్యకు గురువుగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి ద్రోణుడికి దశ అందుకుంది. ఎంతమంది ఉన్నారు కురు పాండవులు, ఎంతమంది, 5 పాండవులు, కౌరవులు 100 మంది. 105 మంది పిల్లలకి విద్య నేర్పించాలంటే ఎంత పని, ఎన్ని రకాల జీతభత్యాలు, ఎంత గౌరవం, ఇవన్నీ లభించినాయి. వాళ్ళతో పాటు తన కుమారుడైన అశ్వత్థామని కూడా వాళ్ళలో చేర్చాడు ఆయన. ఈ పిల్లవాడు ప్రత్యేకంగా ఉంటాడు. గురువుగారు అబ్బాయి, ముఖం మీద మణుంది. అతను అందరితోటి స్నేహంగా ఉండేవాడు. ఒకళ్ళతో ఎక్కువ కాదు, ఒకళ్ళతో తక్కువ కాదు. అయితే ఈ పిల్లల్లో ప్రత్యేకమైన వాడు అర్జునుడు. అతనికి ఏంటి, అన్నం తినేటప్పుడు చీకట్లో అన్నం తినేయగలుగుతున్నాం అంటే చీకట్లో బాణాలు వేయచ్చు అనమాట. ఇలాంటి ఆలోచనలు ఉండేవి. ఈ ఆలోచనలతో గురువు దగ్గరికి ఎక్కువగా వెళ్ళేవాడు. ఆయనకి పరమ ప్రీతి, నేర్చుకునే వాళ్ళలో ఎక్కువ ఆసక్తిగా ఉండే పిల్లల పట్ల, విద్యార్థి పట్ల గురువుకు ఉంటుంది. ఆయన అర్జునుడిని బాగా తయారు చేశాడు. అర్జునుడితో పాటు ధీటుగా తన కుమారుడిని కూడా తయారు చేస్తూ, అర్జునుడు సంయమి అంటే నిదానిస్తాడు, తొందరపాటు వాడు కాదు.
విసురున బాణం వేయడు, యుద్ధకాంక్ష కలిగిన వాడు కాదు, పోరాట పటిమ ఉన్నవాడు. పటిమ ఉంది కానీ తనంతట తను పోరులోకి దిగే మనస్తత్వం ఉన్నవాడు కాదు. సంయమనం కలిగినవాడు. తల్లి అన్నయ్య అదుపులో ఉంటాడు. అన్నదమ్ముల అదుపుంది, తల్లి అదుపుంది. పైగా అప్పటికి క్రమంగా అతని వయసు వచ్చే కొందికి భగవంతుడి అవతారమైన శ్రీకృష్ణుడితోటి స్నేహము, మిత్రత్వము, బాంధవ్యము ఉన్నాయి. వాళ్ళకి స్వయాన మేనత్త కుమారుడు, ఆయన మేనమామ కొడుకు. దానివల్ల భగవంతుని యొక్క అదుపులో ఉన్నవాడు, కొంచెం నిదానిస్తాడు. కానీ అశ్వత్థామ అదుపున్నవాడు కాదు, శీఘ్ర తీవ్ర కోపి, చటుక్కుని వస్తుంది కోపం అతనికి. అందుకని కొన్ని విద్యలు అతనికి చెప్పినవి ఒకటి అరా తన కుమారుడికి ద్రోణుల వారు చెప్పలేదు, శిష్యుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇలా కాలం గడిచింది. తర్వాత కౌరవులకి పాండవులకి పడటం మానేసింది. వాళ్ళు వీళ్ళు బాధించుకున్నారు, చిన్న పొన్న గొడవలైనాయి. తర్వాత ఏమో మాయాద్యూత క్రీడ ఆడారు. పాండవులు వనవాసానికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ మధ్యలో ఏమైంది, పాండవులు కౌరవుల విద్య అయిపోయాక ఈ ద్రోణాచార్యుల వారు అతన్ని అడిగారు, వీళ్ళని శిష్యుల్ని, మీకు చదువు అయిపోయింది అని చెప్తే వాళ్ళంతా ఏమన్నారు, గురుదక్షిణ ఇస్తామన్నారు. గురుదక్షిణగా ఆయన ఏమడిగాడు, ద్రుపదుణ్ణి జయించండి నా కోసం. అతని నుంచి అవమానపడ్డాను కాబట్టి ద్రుపదుణ్ణి జయించమంటే ఈ మొత్తం 105 మంది వెళ్ళారు. కౌరవుల్ని అతను తిరగొట్టేసేట ద్రౌపదుడు. కానీ పాండవులు 5గురు ద్రౌపదుణ్ణి పట్టేశారు. వాళ్ళు గట్టివాళ్ళు కదా. ఎంత వీళ్ళు కొట్టుకున్నా మళ్ళీ గురువు గారు చెప్పగానే అందరూ కలిసి వెళ్ళారు. వాళ్ళు అన్ని చాలా చోట్ల కలిసే ఉన్నారు. వాళ్ళు కౌరవ పాండవులు చాలా విషయాల్లో కలిసే ఉన్నారు. రాజసూయం చేసినప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో పనిచేశారు, వెళ్ళి కలిసే ఉన్నారు. లోపల ఉండేది మంట, అయిష్టం. కానీ పాండవులు మాత్రం అయిష్టాన్ని ప్రదర్శించే వాళ్ళు కాదు, సంయములు వాళ్ళు. వాళ్ళ అమ్మ కంట్రోల్ ఉండేది, వాళ్ళ మీద అట్లా అనకూడదు, మాట్లాడకూడదు, లొంగి ఉండాలని చెప్పేది ఆవిడ. ఊరుకునేవాళ్ళు. వాళ్ళకి కంట్రోల్కి వచ్చే తక్కువ. వాళ్ళలో వాళ్ళని పైగా 100 మంది మాట్లాడుకునేటప్పుడు రకరకాలు బయటపడిపోయేవి. ద్రుపదుణ్ణి జయించి ఈయన ద్రోణుడికి అప్పచెప్పారు పాండవులు. అప్పచెప్తే ఆయన అర్ధరాజ్యం అశ్వత్థామది. అందులో మరి ఆయన కుమారుడు రాజు అయ్యాడు. సగం రాజ్యానికి తను రాజుగా అయ్యాడు. మిగిలిన రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు. నేను ద్రుపదుడి రాజ్యం ద్రుపదుడికి ఇచ్చేశాడు. ఈ ద్రుపదుడు ఏం చేశాడు, ఆయన ఆ మంటను సహించలేకపోయాడు. సహించలేక ద్రోణుణ్ణి చంపే కుమారుడు తనని గెలిచిన అర్జునుడిని వివాహం చేసుకునేటువంటి కుమార్తె కావాలని యజ్ఞం చేశాడు ఆయన. అర్జునుడు నచ్చాడు. అర్జునుడే తనని జయించింది, కానీ అర్జునుడి మీద కోపం లేదు, అర్జునుడు తనకు కావాలి. ఎవరి వల్ల అర్జునుడు తనని జయించాడో అతనిని చంపడానికి ఒక కుమారుడు కావాలి. వ్యక్తుల్లో అలా ఉంటాయి మనస్తత్వాలు. మహాభారతంలో ఎన్ని రకాల మనస్తత్వాలు కనపడతాయో. ఆయన బ్రహ్మాండంగా యజ్ఞం చేసి యజ్ఞంలోంచి ఒక యుద్ధవీరుడైన కుమారుణ్ణి, కన్యగా జన్మించినటువంటి ఒక కుమార్తెని పొందాడు. కుమారుడు దృష్టద్యుమ్నుడు, కుమార్తె యాజ్ఞసేని ద్రౌపది. ఆవిడ కన్యగా జన్మించింది, బాలికగా పుట్టల, వివాహయోగ్య కన్యగా జన్మించింది. యజ్ఞకుండంలో నుంచి పుట్టింది ఆవిడ. యాజ్ఞసేని ఆమె పేరే అది. వీళ్ళిద్దరు పుట్టారు. వీళ్ళని అద్భుతంగా ఉంచుకున్నాడు. ఆయనకి ఇంకా సంతానం ఉన్నారు. ద్రుపదులు బోళ్ళంత మంది ఉన్నారు, సంతానం ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రత్యేకమైన క్రియల కోసం ఈ ఇద్దరిని పుట్టించాడు ఆయన. తర్వాత కాలంలో ద్రౌపది వీళ్ళకి భార్యే అయ్యింది. ఇలా కథ నడిచింది. ఈ రాజసూయం చేశారు, వాళ్ళ మీద వీళ్ళకు కోపం వచ్చింది, మాయా దూతం ఆడారు, వాళ్ళు అడవికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ దూతంలో వాళ్ళని పూర్తిగా ఓడించి అన్ని శపథాలు చేశారు గందరగోళంగా. చాలా కథ నడిచింది. యుద్ధం అనివార్యం అయ్యింది. ఈ మొత్తం కథలో ద్రోణాచార్యుడు కానీ అశ్వత్థామ కానీ సామ్రాజ్యాన్ని విడలేదు. వాళ్ళకి పాండవ పక్షపాతం ఉంది, పాండవులంటే ప్రీతి ఉంది. కానీ పాండవుల వెనకాల వెళ్ళిపోలే. ఎందుకంటే వీళ్ళ రాజ్యంలో రాజు ఎవరుంటే వాళ్ళకి దానికి బానిసలుగా ఉన్నారు, కట్టు బానిసలు అయిపోయారు అక్కడ. అంతే, ఇంకా దొరికిపోయారు వాళ్ళు అక్కడ. పాండవులంటే ప్రీతున్నా వాళ్ళ వెనకాల వెళ్ళల. ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నాడు, రాజును సేవించడమే రాచకొలువులోనే ఉన్నారు వీళ్ళు. అశ్వత్థామకి సొంత రాజ్యము ఉంది కొంత, ఎందుకంటే ఈ ద్రుపద రాజ్యం అతనికి తండ్రి వల్ల దొరికింది కదా. ఇక్కడే ఉన్నారు. యుద్ధం వచ్చేసరికల్లా వీళ్ళందరూ కౌరవుల పక్షానే యుద్ధం చేయవలసి వచ్చింది. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, భీష్మాచార్యుడు ఎలాగో వాళ్ళ సొంత తాత వాళ్ళకు ఉండనే ఉన్నాడు. కౌరవుల పక్షానే యుద్ధం చేశారు. కౌరవుల పక్షాన యుద్ధం చేసినా తమ శిష్యుల పట్ల ప్రీతి పోగొట్టుకోలేదు ద్రోణాచార్యుడు.
ఆయన సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు, చెరిగి పారేశాడు సైన్యాన్ని. ఆయన ఎట్లా మరణిస్తాడో వీళ్ళకి తెలియలే, ఆయన కొట్టలేరు వీళ్ళు. అప్పుడు కృష్ణుడు ఏం సలహా చెప్పాడు ధర్మరాజుకి? సులువు, నువ్వు ఒక్క అబద్ధం చెప్తే చాలు. అబద్ధం కూడా చెప్పద్దు, నిజమే చెప్పు. నిజానికి అశ్వత్థామ చిరంజీవి, అతనికి పుట్టుకతోటే ఆ వరం ఉంది, మరణం లేని వరంతోటే పుట్టాడు. కానీ ఈ ద్రోణుడు అస్త్ర సన్యాసం చేయాలి, ఆయన కాసేపు బాణాలు వదిలిపెట్టేయాలి, అంతే చాలు. అదొక్కటి జరిగితే నువ్వేం చెప్తావు? అశ్వత్థామాహత అని చెప్పు. అంత అబద్ధం నేను ఆడను, గురువుని మోసం చేయమంటావా అన్నాడు. ఆడద్దు, అశ్వత్థామాహత కుంజరహ అను. అశ్వత్థామ అనే పేరున్న ఒక ఏనుగుంది, దాన్ని మేము చంపుతాం. నువ్వు అబద్ధం ఆడదు, నిజం అది. అశ్వత్థామ చచ్చిపోయింది. అశ్వత్థామ చావకుండా చెప్పటం లేదు, నువ్వు చచ్చిపోతుంది అది. కానీ అది ఏనుగు. కుంజరహ అన్న మాట చివరికి చెబితే చాలు. ధర్మరాజును ఒప్పించాడు కృష్ణుడు. ఇది చెబితే గాని ఆయన లొంగడు, ఆయన పడితే గాని ఈ యుద్ధం ఆగదు. అతన్ని చంపలేడు ఇంకో రకంగా, అర్జునుడి వల్ల కాదు గురువుని చంపటం. మరి యుద్ధం తెవలాలిగా, అందుకని ధర్మరాజు తోటి అశ్వత్థామాహత కుంజరహ అని చెప్పించారు. భీముడు అశ్వత్థామ అనే ఏనుగుని చంపేశాడు. చంపిన మరుక్షణం ధర్మరాజు కేకబెట్టాడు, అశ్వత్థామాహత కుంజరహ అన్నాడు. ఈ అశ్వత్థామాహత అన్న మాట వినపడేసరికి ఈ నిశ్చేష్టుడైపోయాడు ద్రోణాచార్యుడు, విసిపోయాడు. ఒక్క క్షణం కొడుకు చచ్చిపోయాడన్న వార్త వింటే తండ్రి ఎట్లా రియాక్ట్ అవుతాడు పాపం. ఆయన అట్లా రియాక్ట్ అయ్యి నిశ్చేష్టుడైపోయి చేతిలో నుంచి కత్తో ఏదో ఉంది ఆయన దగ్గర, ధనుసే వదిలేశాడు. అట్లా అయిపోయాడు, బిగుసుకుపోయాడు. ఎప్పుడైతే ఈయన బిగుసుకుపోయాడో, ఈయన మరణం కోసమే యజ్ఞంలోంచి పుట్టినటువంటి దృష్టద్యుమ్నుడు చక్మంది రథం దిగి వచ్చేసి కత్తితోటి ఆయన మెడ ఉత్తరిచ్చేశాడు. ద్రోణాచార్యుడు చనిపోయాడు కేకలు పెట్టారు. ఆయన ఇంకొక గొంతైతే నమ్మేవాడు కాదు, సాక్షాత్తు ధర్మరాజు. అసలు అతను అబద్ధమే ఆడ్డం. ఆయనకు ఒక 5 నిమిషాలు సమయం ఉంటే తెప్పరిల్లి నా కొడుక్కి చావెందుకు వస్తుంది అని ఆలోచించేవాడు. కానీ అలా జరగల. ఎప్పుడైతే దృష్టద్యుమ్నుడు అస్త్ర సన్యాసం చేసిన వాడి మెడ నరికాడని, యుద్ధనీతి కాదు, అట్లా చేయకూడదు, చెయ్యవలసి వచ్చింది. భగవంతుడి పక్క నుండి చేయించాడు, అంతే. లోక కళ్యాణార్థం అంతే. ఏదైనా కానీ జరగాల్సిందే, ఆ సమయానికి జరిగిపోయింది. ఇక అశ్వత్థామ తీవ్రమైన కోపంలోకి వచ్చేసాడు. పాండవుల మీద మంట, దృష్టద్యుమ్నుడి మీద కోపం, ఏం చెయ్యాలో తెలీదు. చెరిగాడు, బాగా యుద్ధం చేశాడు, కానీ ఏమీ అవలేదు. ఈ లోపల కర్ణుడు వచ్చాడు, కర్ణుడిని కూడా సర్వసైన్యాధ్యక్షుడిని చేశాడు. ఆ కర్ణుడు మరణించాడు. అందరూ పోయారు. దుశ్శాసనుడిని చంపేశాడు భీముడు, అందరూ అయిపోయారు. ఇక మిగిలింది ఎవరు? ఈయన సుయోధనుడు పారిపోయాడు. పారిపోయి ఒక మడుగులో దాక్కున్నాడు, మడుగులో ఉండిపోతే వీళ్ళు వెతుక్కుంటూ దుర్యోధనుడు ఎక్కడున్నాడని ఈ పక్షాన మిగిలిన వాళ్ళు 3 యోధులు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. వీళ్ళు 3. ఈ కృతవర్మ ఎవరో తెలుసా? వీళ్ళవాడు కాదు, యదువంశానికి చెందినవాడు, శ్రీకృష్ణుడి వంశానికి చెందినవాడు. అక్కడ వృష్ణి, కాంభోజ, యదువంశాలు వాళ్ళంతా ఒక సమూహం కదా, ఆ సమూహాల్లో వాడు కృతవర్మ. ఈ కృతవర్మనే మనం యదువంశ నాశనం కథలు చెప్పుకున్నాం చూడు, యాదవంశం, శ్రీకృష్ణుడు నిర్యాణ గాథ, అందులో మొట్టమొదట హత్యకి గురైన వాడు కృతవర్మే. సాత్యకి కృతవర్మని సంహరించాడు మొదట. ఈయన బతికే ఉన్నాడు. కృతవర్మ అప్పుడు చాలా పెద్దవాడు అతను. వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు 3 ఏం చేశారు? వెతుక్కుంటూ దుర్యోధనుడిని చూసి ఎక్కడున్నాడని పల్లెవాళ్ళు ఎవరో చెప్పారు, ఆయన చెరువులో ఉన్నాడు. అక్కడికి వెళ్ళారు. వెళ్తే సరే దుఃఖపడ్డారు, ఎంతో దుఃఖం కష్టం వెళ్ళబోసుకున్నారు. మీ నాన్నని ఇలా చంపేశారు చూసావా, అదే ఇదే అన్నాడు. అంటే అశ్వత్థామకి మళ్ళీ గుర్తొచ్చింది తన తండ్రి ఎట్లా మరణించాడు. పాండవుల్లో పెద్దవాడైన వాడి అబద్ధం వల్ల అన్యాయంగా నా తండ్రిని దుష్టద్యుమ్నుడు తల నరుకుతుంటే అర్జునుడు ఆపలేదే. గురువు కదా, నాకంటే ఎక్కువ విద్య చెప్పాడు కదా అర్జునుడికి. అర్జునుడి మీద మంట, నాకంటే ఎక్కువ విద్య మా నాన్న అర్జునుడికి చెప్పాడన్న కోపం ఉంది. పాండవుల వల్లే తన తండ్రి మరణించాడు. వాళ్ళకి ఎక్కువ శ్రద్ధగా చెప్పినా కూడా చివరికి నా తండ్రి మరణానికి ఉద్రేకం అణుచుకోలేకుండా ఉన్నాడు. పైగా తమకి ఇంత జీవితాన్ని ఇచ్చినటువంటి కురురాజు ఇట్లా దిక్కుమాలిపోయి అడవిలో ఈ నీళ్లలో దాక్కున్నాడు. నన్ను సర్వసైన్యాధ్యక్షుణ్ణి చెయ్యి, అపాండవం చేస్తాను, నేను పాండవుల్ని సంహరిస్తానంటే ఇతను ఏం చేశాడు? సుయోధనుడు, సరే నేను సర్వసైన్యాధ్యక్షుని చేస్తాను పొమ్మన్నాడు. 3 బయలుదేరారు వెనక్కి. రాత్రిపూట ఈయన దుర్యోధనుని చూసిందే రాత్రి. వెళ్తూ ఉంటే
ఈ కృతవర్మ కృపాచార్యుడు ఈ రాత్రిపూట వద్దు, ఈ పని చేయకూడదు అంటే, కాదు నేను ఈ పగ తీర్చుకోవాల్సిందే, మీరు బయట నుంచోండి అని చెప్పి వాళ్ళని బయట నుంచోబెట్టి, పాండవులనేమో కృష్ణుడు ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళాడు, గంగా తీరం వైపుకు వెళ్ళిపోయారు వాళ్ళు. పాండవులు 5 లేరు, కృష్ణుడు లేడు. ఈ గుడారాలన్నీ వేసి ఉన్న గుడారాల్లో మొత్తం మిగిలిన పాండవుల జనమంతా నిద్రపోతున్నారు. ఇందులో పంచపాండవుల యొక్క కుమారులైన ఉప పాండవులు, ద్రౌపది యొక్క కుమారులు, కొంచెం చిన్న వయసు వాళ్ళే కానీ యుద్ధంలో ఉన్నారు వాళ్ళంతా. దుష్టద్యుమ్నుడు, వీళ్ళంతా నిద్రపోతున్నారు. వీడు ఈ అశ్వత్థామ లోపలికి గుడారాల్లోకి ప్రవేశించి మొత్తం ఉప పాండవులు 5 సంహరించేశాడు, నిద్రపోతున్న వాళ్ళని. దుష్టద్యుమ్నుడిని నిద్ర లేపి చంపేశాడు. ఇక మొత్తం ఊచకోత కోసాడు. గుడారాల్లో ఉన్న వాళ్ళు, పడుకున్న వాళ్ళందరినీ చంపేశారు. బయటకు వచ్చి ఏనుగుల్ని, గుర్రాల్ని ఏవి దొరికితే వాటిని చంపేశాడు. తెల్లవార్లు ఆ దమనకాండ కొనసాగింది. నిద్రపోతుంటే ఇప్పుడు పీక నరికేస్తే వాడు అరిచి కేకలు పెట్టి గోల్ చేసేది ఏం లేదు. అంతేగా, పక్కన గుడారం వాడికి అర్థమయ్యేది కూడా లేదు. మంచి నిద్రలో ఉన్నప్పుడు కేకలు వినపడ్డాయనుకో ఏదో ఉలిక్కి పడిలేస్తారు. కేకేది నిద్రలో ఉన్న వాళ్ళని నిద్రలో నరికేయటమే. మెడ నరికేక ఇంకా వాడు అరిస్తే ఎవరికి వినపడుతుంది? కృతవర్మ కృపాచార్యుడు కూడా యథాశక్తి దమనకాండ చేశారు. అసలు పని చేసిన వాడు అశ్వత్థామ. సంహరించేసి పాండవులందరూ ఉప పాండవుల్ని చంపేశానని దుర్యోధనుడికి తెలియజేసి, నువ్వు సంతోషంగా ఉండు చేసేసి, తర్వాత తను చేసిన ఆ క్రియని తలుచుకుని భయం వేసింది. వచ్చేస్తే పాండవులు ఏం చేస్తారు? తన్ని కృష్ణుడు బతకనిస్తాడా? వెళ్ళిపోయాడు. ఇక యుద్ధాన్ని వదిలేశాడు. ఇక ఈ కురుక్షేత్రం లేదేం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తెల్లవారింది, పాండవులు వచ్చారు. చూస్తే ఏముంది? ఏమీ లేదు. పిల్లలు చచ్చిపోయి ఉన్నారు, ఉప పాండవులు చనిపోయి ఉన్నారు, దుష్టద్యుమ్నుడు చనిపోయాడు. మొత్తం పీనిగల కుప్ప అదంతా. గుడారాలన్నిట్లలోనూ శవాలే, గుర్రాలు, ఏనుగులు అన్నీ శవాలే. రాత్రి అక్కడ రక్తపిశాచి నాట్యం చేసినట్టుంది. ఈ పని చేసిన వాడెవడు? అశ్వత్థామ. తెలిసిపోయింది. ఇక అశ్వత్థామని వెతుక్కుంటూ బయలుదేరారు రథాల మీద. అశ్వత్థామ ఎటు వెళ్ళాడంటే, వెళ్ళాడు వ్యాస మహర్షి ఆశ్రమం వైపు. వెళ్ళి పట్టుకున్నారు. అతనేం చేశాడు? అక్కడికి వెళ్ళాక కూడా ఊరుకోలే. మళ్ళీ అర్జునుడితోటి యుద్ధం. బ్రహ్మశిరోనామకాస్త్రం అని ఒక అస్త్రం. ఆ అస్త్రాన్ని అతను ఏం చేశాడంటే, పాండవుల ఇళ్లలో ఇంకా ఉన్నటువంటి గర్భస్థ శిశువుల మీద కూడా వేశాడు ఆ బాణం. బ్రహ్మాస్త్రం వేస్తే అర్జునుడికి తన ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని, బ్రహ్మశిరాన్ని వెనక్కి తీసుకోవడం వచ్చు. ఈయన చెప్పాడు ద్రోణుడు, ఆ ప్రయోగము ఉపసంహారము 2 విద్యలు. ఏదైనా వేయటం ఒకటే కాదు, దాన్ని వెనక్కి తీసుకోవటం 2వ విద్య. అది రావాలి. అశ్వత్థామకి ఉపసంహారం రాదు. ఉపసంహారం రాని దాన్ని అసలు ప్రయోగించకూడదు. వెనక్కి తీసుకోవడం రాని దాన్ని వేయటం ఎందుకు? వేసేది మహాస్త్రాలు ప్రపంచం మీద పడిపోతాయి అవి. ఈ పాండవుల అపాండవ మగుగాక అని వేశాడు. పాండవులు లేకుండా వాళ్ళ వంశాల మీదకి వేసేసాడు. వీళ్ళని ఏం చేయలేడు. గర్భస్థ శిశువులు, పిండ దశలో ఉన్నటువంటి చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అన్ని పోయినాయి. చివరికి కనడానికి సిద్ధంగా ఉన్న ఉత్తరాగర్భంలోకి కూడా వెళ్ళిపోయింది. అది అమ్మాయి నిండు నెలలతోటి ఉంది, అభిమన్యుడి భార్య. దేవతలు కూడా దిగొచ్చారు. వ్యాస మహర్షి వచ్చి ఆపాడు వీళ్ళని. ఆ అస్త్రం నేను వెనక్కి తీసుకోలేను అనేసాడు అశ్వత్థామ. అర్జునుడు తీసుకోగలడు, ఇతను తీసుకోలేడు. ఆ అస్త్రం రాదు అతనికి. అప్పుడు కృష్ణుడు ఉపసంహారం అర్జునుడితోటే చేయించాడంటారు. ఆయన పట్టుకున్నారు. పట్టుకుని పెడరెక్కలు విరిచిగట్టి తీసుకొచ్చారు. ద్రౌపది దగ్గర పడేశారు. నీ కొడుకుల్ని చంపిన శిశుహంత వీడు, పిల్లల్ని చంపేశాడు. అది కూడా నిద్రపోతున్నా. అసలు నిద్రపోయేవాళ్లే శవంతో సమానం. జీవించి ఉన్నట్టు కాదు, నిద్రించేవాడు జీవించి ఉన్నట్టు కాదు. అలాంటి వాళ్ళని రాత్రి తమ సొంత స్థలాలలో నిద్రించేవాళ్ళు, శిశువులు, బాలురు. అతనేమో 100 సంవత్సరాల పైన వయసున్నవాడు. వీళ్ళు 14-13 ఏళ్ల పిల్లలు. శిశువంతా నీ 5 కుమారులే. గర్భశోకం చిన్నదా? 5 కుమారులు. ఆవిడ విపరీతంగా ఏడ్చింది. నా పిల్లలో నేడ్చింది. ఎంత దుఃఖంలో ఉందో. కానీ ఈ పెడరెక్కలు విడిచికట్టి తీసుకొచ్చిన అశ్వత్థామను చూసేసరికి ఆవిడ మెల్లిగా సర్దుకుంది. లోపల సర్దుకుని, వద్దు, సంహరించద్దు, వదిలిపెట్టేయండి, వదిలేసేమ. ఎందుకంటే ద్రోణాచార్యుడు గతించాడు. గురుపత్ని కుమారుడిని చూసి జీవిస్తుంది. కుమారుని కూడా మనం సంహరించేస్తే ఆమె ఎవరిని చూసి బతుకుతుంది? నాకు సంతానం పోయింది, సంతానం లేరు, భర్తలు ఉన్నారు, జీవితం ఉంది నాకు,
ఆమెకేముంది జీవితం, భర్త పోయి కుమారుడు పోతే ఆవిడ ఎట్లా బతుకుతుంది? నేను అనుభవిస్తున్న ఈ దుఃఖం గురుపత్నికి పనికిరాదు. ఆల్రెడీ కౌరవులంతా పోయి ఆవిడ గాంధారి దుఃఖంలోనే ఉంది. వదిలిపెట్టేయమంటే నుదుటన ఉన్న మణి తీయించేశాడు కృష్ణుడు. మణి తీసేసి ఆ మణి తీసి వదిలేలా, నువ్వు జీవించి ఉన్న నాళ్ళు దుర్వాసనతోటి రక్తమాంసాలు ఓడుతూ శరీరం నిండా వ్రణాలతోటి జీవించి ఉంటావు. నీకు మరణం లేదు, నిన్ను మేము చంపలేము ఎలాగో. కానీ 3000 సంవత్సరాలు నువ్వు ఇలాగే ఒంటి నిండా పుళ్ళు, సరైన వస్త్రం లేకుండా, కేశ సంస్కారం లేకుండా, ఒంటి నిండా వ్రణాలతోటి దుర్వాసన వెలువరుస్తూ నిన్ను చూస్తేనే పాపం, నీలాంటి వాడు కంటపడితే పాపం అని ఇలా శపించి అతన్ని వదిలిపెట్టించాడు. చిరంజీవిగా ఉన్నా కూడా శాపగ్రస్తుడైపోయాడు ఆయన. ఆ మణిని తీసుకున్నారు. ఆ మణిని ధర్మరాజుకు చేయించిన కిరీటంలో పొదిగించారంటారు. ఆయన కిరీటం పెట్టుకున్నాడు కదా, అందులో ఉండిపోయింది అది. అట్లా శాపగ్రస్తుడైన అశ్వత్థామ చిరంజీవిత్వాన్ని లభించినప్పటికీ, ఎందుకంటే శిక్షించలేదు కదా ఆవిడ శిక్షించలా వదిలిపెట్టేసింది. అదే కదా. ఆ తర్వాత ఉత్తరాగర్భంలో పరీక్షిత్తు కూడా స్టిల్ బర్త్ బేబీగానే పుట్టిన, అంటే మృత శిశువుగానే జన్మించాడు. జన్మిస్తే కృష్ణుడు చక్రాయుధం అడ్డు వేసి ఆ బ్రహ్మశిరో నామకాస్త్రం ఆ శిశువుకి తగలకుండా ఆపాడని అలాంటి కొన్ని కథలు చెప్తారు. ఈయన వెళ్ళి పిల్లవాడిని బతికించాడు. ఇదొక్కతే, ఇంకెవ్వరూ లేరు మాకు. ఆవిడ ఏడ్చింది, ద్రౌపది ఏడ్చింది, సుభద్ర ఏడ్చింది. ఒక శిశువు నీ మేనల్లుడి కుమారుడు ఇంత యుద్ధం చేశాక వీళ్ళ తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడేడి అని పరమ దుఃఖంతో ఆడవాళ్ళిద్దరూ చెల్లెళ్ళిద్దరూ శోకిస్తే ఆయన ఆ ఉత్తరాగర్భస్థ శిశువుని మాత్రము కాపాడాడు. ఆయన తన బలాన్ని అడ్డం పెట్టి ఆపాడనమాట. భగవంతుని యొక్క చర్య. దానివల్ల పరీక్షిత్ మహారాజు జీవించాడు. ఆ పరీక్షిత్తుని అక్కడ తర్వాత 35 సంవత్సరాలు, ఈ యుద్ధం అయిన తర్వాత 35 ఏళ్లకి అతన్ని రాజుని చేసి పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళిపోయారు. వీళ్ళందరి కథలు ముగిసినాయి. కానీ వీళ్ళతో పాటే చిన్నతనం నుంచి ఉండి యుద్ధంలో అజేయుడుగా నిలబడిన అశ్వత్థామ మాత్రం ఈ ఒక తొందరపాటు, ఆ తండ్రి మరణం వల్ల అతనికి వచ్చిన కష్టము, దుఃఖము, తమని ఇంత వాళ్ళని చేసినటువంటి కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాల్సిన సుయోధనుడి యొక్క దుస్థితిని చూసి కదిలిపోయి వీళ్ళ మీద కోపం, ఆయన మీద జాలి. నిజానికి అతని వల్లే ఇదంతా జరిగిందని అనిపించాల ఆ సమయంలో. వాళ్ళకు ఒక 5 ఊళ్ళు ఇస్తే సరిపోయేదిగా. వాళ్ళు మాకు రాజు అక్కర్లేదన్నారు, 5 ఊళ్ళు ఇవ్వు చాలన్నారు. సూది మనం మోపినంత స్థలం ఇవ్వనన్నాడు. రాజ్యాల కోసమే. అతని తొందరపాటు, అతని మొండితనం వల్లే ఇదంతా సంప్రాప్తించింది. అతని తండ్రి మరణానికి దుష్టద్యుమ్నుడి కంటే ప్రధానమైన కారణం సుయోధనుడే కారణం. కానీ మూలకందం అతడే. కానీ ఆ సమయానికి అందరినీ పోగొట్టుకుని ఆ నీళ్లలో మడుగులో దాక్కుని ఎవరు లేక అలోలక్షణాన్ని అఘోరిస్తున్న దుర్యోధనుని చూసి ఆయన స్థితి పట్ల జాలి, తండ్రి మరణం పట్ల ఆక్రోశంతో ఈత చేయకూడని పని చేసినందువల్ల ఆయనకి ఇలాంటిది సంప్రాప్తించింది. బ్రాహ్మణుడు తర్వాత తమకి వీళ్ళందరూ ఏమిటి, తన తండ్రి యొక్క శిష్యులు అన్నదమ్ములతో సమానం. హిందీలో గురుభాయ్ అంటారు. గురువు గారి పిల్లలు సోదరతుల్యులు, ఆవిడ తల్లి అన్నదమ్ములు. మరి నువ్వు చేసిన పని ఏంటి? సొంత పిల్లల్ని చంపుకున్నట్టే కదా. అంతేగా. దుర్యోధను చేసింది ఒక పని అయితే ఇతను చేసింది ఈ పని. దీనివల్ల అశ్వత్థామ చిరంజీవిగా ఉన్నప్పటికీ అశ్వత్థామని చూడకూడదన్న ఒక మాట కూడా ఉంటుంది. ఆయన కనుక కనపడితే చెడొస్తుంది. గాలిలో ఒక తెలియని దుర్వాసనలు అవి వస్తాయట. ఆయన అటువైపు వచ్చినప్పుడు కనపడకుండానే ఉండుంటాడు. బహుశా ఆయన భూమి మీద తిరుగుతూనే ఉంటాడు. చాలా బాగుంది రమ్మగారు. అదే మనం మహాభారతం అంతా ముట్టుకున్నాం చూడు. ఎన్ని స్టోరీలు, ఉపకథలు, ఎన్నో కథలు ఉన్నాయి. అశ్వత్థామ మాట్లాడిన ఘట్టాలు అవి చాలా ఉన్నాయి. కానీ మనం ఏదో బ్రీఫ్ చేసినా ద్రోణాచార్యుడి సంగతి చాలానే చెప్పుకున్నాం. మనం మళ్ళీ ఇంకో కథ మళ్ళీ చెప్పుకుందాం. రమ్మగారు, మనం సప్త చిరంజీవులు మాట్లాడుకుంటున్నాం కదా, అశ్వత్థామ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఎవరండి? బలి చక్రవర్తి. అశ్వత్థామ బలిర్ వ్యాసో కదా. ఈ బలి చాలా గొప్పవాడు, మహాదానపరుడు. ఎలాంటి దానపరుడు అంటే భగవంతుడికే దానం చేయగలిగిన వాడు. భగవంతుడికి దానం చేయటం అనే ఒక అత్యద్భుతమైన క్రియ కోసం ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాడు ఆయన.
భగవంతుడికి దానం చేయటం అంటే అసలు ఇక ఇంకేం లేదు. అంతే కదా. అర్థమైనా కూడా ఆ దానం చేసే దాంట్లో నుంచి బయటికి రాల. ఓ. బలి జన్మతః రాక్షసుడు. ప్రహ్లాదుడు ఎవరు? హిరణ్యకశిపుని కుమారుడు, అవును. మహాహరిభక్తుడు. అసలు వైష్ణవోత్తములు, భాగవతోత్తములు, భక్తులు అనగానే ప్రహ్లాద నారద పరాశర పుండరీక చెప్తారు. ఆ భక్తుల లైన్లో మొట్టమొదటి వాడు ప్రహ్లాదుడు. అవును. మహావిష్ణు భక్తుల వరసలో పరంపరలోనే మొదటివాడు ప్రహ్లాదుడు. ఆయన కుమారుడు విరోచనుడు. విరోచనుడి కుమారుడు బలి. అంటే ప్రహ్లాదుడికి సాక్షాత్తు సొంత మనవడు. కానీ సహజంగా రాక్షస గుణం. ముత్తాతకున్నట్టుగా హిరణ్యకశిపుడికి ఉన్నట్టుగా విష్ణుద్వేషం ఉన్నవాడు కాదు, భక్తుడే. ప్రహ్లాదుడంత తీవ్ర భక్తి లేదే ఉన్నట్టుగా చూపించకపోయినా భగవంతుని పట్ల భక్తి, నిదానము, వినయము ఉన్నవాడే. కానీ ఈయనకి త్రిలోకాలని జయించాలన్న కోరిక. ముల్లోక సామ్రాజ్యం కావాలి, భూలోకంలో ఉన్నారు, స్వర్గాధిపత్యం కావాలి. ఆ కోరికతోటి ఈయన ఎన్నో యాగాలు చేశాడు. స్వర్గం మీద దండెత్తి వెళ్ళాడు కూడా. ఒకసారి ఓడిపోయాడు. రెండోసారి శుక్రాచార్యుడిని తనకి గురువుగా పెట్టుకుని విశ్వజిద్ది అనే ఒక యాగం, అద్భుతమైన యాగం చేసి స్వర్గాధిపత్యాన్ని సంపాదించాడు. స్వర్గాన్ని గెలిచాడు. స్వర్గానికి రాజే దేవేంద్రుణ్ణి తరిమి కొట్టేశాడు. ఈ దేవతలందరూ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. అలాగని బలి దుర్మార్గుడు, యజ్ఞయాగాదులు ఆపేవాడు కాదు, స్వయంగా యజ్ఞాలు చేసేవాడు అతను. లోకాధిపత్యం కావాలి, త్రిలోకాధిపత్యం, స్వర్గం జయించేసుకున్నాడు అంతే. ఇంకా దేవతల్ని చెలకట్టనివ్వల. ఇక వాళ్ళకి లభించవలసినవన్నీ తనే పుచ్చుకున్నాడు. అవి మామూలుగా యజ్ఞం చేస్తే యజ్ఞంలో నుంచి వెళ్ళే హవిస్ అంతా కూడా దేవతలకు కదా చెందేది. అవునండి. అలాంటివి కాకుండా చేసుకునేవాడు. తను యజ్ఞం చేసి దేవతలకి బలం వచ్చేలాగా చేసినా వాళ్ళు తన అదుపులో ఉండేలాగా చేశాడు. అయితే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు దేవతలు. అయిపోతే ఈ దేవతల తల్లైన అదితి పరమ దుఃఖంలో మునిగిపోయింది. నా కుమారులంతా ఇట్లా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు, ఈ దుఃఖాన్ని భరించలేకుండా ఉన్నాను నేను. భర్త కశ్యప ప్రజాపతి దగ్గర దుఃఖపడింది. బలిని నిర్జించేవాడు కావాలి నాకు. ఈ బలి మళ్ళీ ఎవరో కాదు కదా, కశ్యపుడికి ఇంకొక భార్య వల్ల కలిగిన సంతానం తాలూకు అదే వంశంలో పుట్టినవాడే. కానీ అతడి వల్ల వీళ్ళందరూ ఇదైపోయారు. దేవతలంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారని చాలా దుఃఖించింది ఆవిడ. అప్పుడు ఆయన ఏం చేశాడట, కశ్యప ప్రజాపతి బలిని నిర్జించే కుమారుడు కావాలని పయోభక్షణ వ్రతం అని ఒక వ్రతం ఉపదేశించట. 12 రోజుల పాటు కఠినమైన నియమంతో ఈ వ్రతం చెయ్యి, నీకు బలిని నిర్జించగలిగేవాడు కుమారుడుగా జన్మిస్తాడు అని. ఎవరు బలిని నిర్జించగలిగిన వాళ్ళు? రాక్షసాంతకుడెవడు? హరి. ఆయన అదితి గర్భ సంజాతుడుగా జన్మించాడు. అదితికి కుమారుడుగా పుట్టాడు. ఆవిడ వ్యాస భారతంలో, వ్యాస రాసిన భాగవతంలో అయితే 1000 సంవత్సరాలు గర్భం ధరించింది అని రాశారట. అలా ఉన్నది, చాలా సుదీర్ఘ గర్భం అది. కానీ ఆమెకు ఒక చూడ చక్కని కుమారుడు కలిగాడు, వామనుడు. ఆయన చిన్నవాడు, కానీ విష్ణువు అలా జన్మించాడు. వామనావతారం జన్మించిన పిల్లవాడికి ఏం చేశారు, 7 నుండి 8వ ఏడు వచ్చేసరికి గర్భాష్టమం అంటారు. అలాంటి ఒడుగు చేసే వయసు వచ్చేసరికి ఉపనయనం చేశారు. ముందు ఇప్పుడు ఏదైనా దానం తీసుకోవటం అది పనికిరాదు. కానీ ఎప్పుడైతే బ్రహ్మచారి వటువు అవుతాడో ఒక పిల్లవాడు, బ్రహ్మచారి దానం తీసుకోవచ్చు, భిక్ష తీసుకోవాలి. చదువుకునేటప్పుడు అదే కదా పద్ధతి చేసేవాళ్ళు. అప్పుడు ఎవరు ఉత్తమమైన దానం ఇచ్చేవాళ్ళు అంటే బలి. అతన్ని మించిన వాళ్ళు లేరు. ఆ కాలంలో బలి చక్రవర్తి చేసినంత దానం చేసిన వాడు ఎవరూ లేరట. పైగా ఆయన ఎప్పుడు యజ్ఞయాగాదులు చేసేవాడు. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఇచ్చేయడమే ఆయన సంగతి. యజ్ఞం జరుగుతుంది, అక్కడికి ఎవ్వరు వచ్చినా యథోచితంగా దానాలు ఇస్తారు, అందరికీ ఇస్తాడు. అయితే ఈ పిల్లవాడిని ఇక్కడికి పంపించారు. ఈ వామనావతార స్వరూపంలో, వామన రూపంలో ఉన్నటువంటి భగవంతుడైన హరి ఇక్కడికి వచ్చాడు. చిన్న పిల్లవాడు, గొడుగు, ఒంటి మీద జంధ్యము, చిన్న గావంచ, శిఖ అవి చూస్తే ముద్దు పట్టలేనట్టుగా ముచ్చట గొలిపే స్వరూపంలో ఉన్నవాడు. ఒడుగా అంటే చిన్న పిల్లవాడు అనమాట, అప్పుడే ఒడుగైనవాడు. వచ్చి బలి చక్రవర్తి దీనికి వచ్చాడు.
ఈ స్వరూపం చూసేసరికి ఆయన ముచ్చట కలిగింది. నీకేం కావాలో అడగమన్నాడు. అడగమంటే నాకేం కావాలి, నీకు అవి కావాలా ఇవి కావాలా ఏం కావాలి అని అడిగాడు. అవేమి వద్దు, జపం చేసుకోవడానికి కూర్చుని అనుష్ఠానం చేసుకోవడానికి 3 అడుగుల నేల ఇవ్వమన్నాడు. అయితే శుక్రాచార్యుడు ఈయనకి యజ్ఞం చేయటానికి సహాయంగా ఉన్నాడు. ఈ శుక్రాచార్యుడు ఎప్పుడైతే ఈ బాల స్వరూపము నడిచి వస్తుంటే ఆయనకి ఆ బాలుడి వెనకాల ఒక పెద్ద రూపం తెలుస్తోంది. ఆయన ఈ బాలుడిలో లోపల ఉన్నటువంటి విష్ణువుని ఆయన పసిగట్టేశాడు. పసిగట్టి ఈయనకి చెప్పాడు, దానం చెయ్యొద్దు నువ్వు, ఎందుకంటే తను అతిథికి బాలుడు కాదు, అతిథి గర్భసంజాతుడు చెప్పాడు ఆయన. విష్ణువే ఇట్లా జన్మించాడు, నిన్ను నేలమట్టం చేయటానికి వచ్చాడు, ఇతనికి దానం ఇవ్వద్దు అని చెప్పాడు. చెప్తే బలిచక్రవర్తి ఒప్పుకోలే. మాట ఇచ్చానన్నా. ఇప్పుడు నేను యజ్ఞం చేస్తున్నా, ఈ సమయంలో ఎవ్వరొచ్చినా నేను దానం చేయవలసిందే. పైగా వచ్చినవాడు హరే అయితే, విష్ణువే అయితే, విష్ణువంతటి వాడి చెయ్యి కింద నా చెయ్యి పైన అవుతుంది. బా, ఇంతకు మించింది ఏదైనా ఉందా? ఆ చెయ్యి ఎలాంటిది? లక్ష్మీదేవిని, ఆమెను ఆపాదముస్తమస్తకము ముట్టుకోగలిగిన చెయ్యి అది. ఆయన చెయ్యి విష్ణుమూర్తి అంటే ఏమిటైనా లక్ష్మికి భర్త, సామాన్యుడు కాదు కదా, ప్రపంచ నిర్మాణ శక్తి, ప్రపంచాన్ని నడిపేవాడు. అది పక్కకు పెడితే ఏ సంపద కోసం, ఏ ఐశ్వర్యం కోసం, ఏ అభ్యున్నతి కోసం ప్రాణులు తహతహలాడుతాయో ఆ అభ్యున్నతికి స్వరూపమైన లక్ష్మీదేవిని, ఆమెను తల ముట్టుకోగలడు, ఆమె శరీరాన్ని ముట్టుకోగలడు, ఆమెని ధరించగలిగిన వాడు, సర్వహక్కులు ఉన్నవాడు, ఆమెని హృదయంలో భరించగలిగిన వాడు. అలాంటి చేయి కింద నా చెయ్యి మీదవటం కంటే ఇంకేమైనా కావాలా? నాకు ఏం అక్కర్లేదు. శరీరం ఇప్పుడు నేను జన్మించాను, ఎప్పుడైనా పోతా, రేపొద్దున ఏనాడైనా ఇది మరణం తథ్యం. నాకు ఇప్పుడే కాకపోవచ్చు, ఇప్పుడైనా పోయేదానికి. ఇప్పుడు పోతే ఏమైంది, దానం చేశాక పోయినా పర్వాలా, విష్ణువుకి దానం చేయటం కంటే నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. అంటే దానం చేస్తాను వింజావళి ఆయన భార్య పేరు, నీళ్ళు పోయమన్నాడు. అది ఎట్లా? చేతిలో ధార, భార్య నీరు పోస్తే ఈ ధారని ఆ వడుగు చేతిలోకి వదలాలన్నమాట. ఈ శుక్రాచార్యుడు పట్టలేకపోయాడు ఆక్రోశం. ఆయన ఏం చేశాడు, ఈ పాత్ర ఉంది కదా నీళ్లు వంచే జలపాత్ర, అదేమిటి ఒక పక్కన ఇట్లా హ్యాండిల్ ఉండి రెండో పక్కన ఇట్లా కొమ్ము ఉంటుంది. ఈ పక్కన లేవదీస్తే రెండో పక్క నుంచి నీరు బయటకు వస్తుంది. అందులోకి అడ్డం వెళ్ళిపోయాడు. వదలనివల నీళ్లు పట్టల్లా. అయితే ఈ పిల్లవాడు బ్రహ్మచారి ఉన్నాడు కదా మన వాడు వామనుడు, ఆయన అన్నాడు ఏదో అడ్డం పడిందని దర్భని తీసి ఇట్లా పొడిచాడు ఆ కంతలోకి. ఏదో అడ్డం పడింది, ఏం చేస్తాం, ఏదైనా పుల్ల పెట్టి పొడమమా? దర్భ పొడిచేసరికి శుక్రాచార్యుడి కనుక గుచ్చుకుందని. ఆయన ఉన్నాడు కదా లోపల, కండిని అదువుకుంటూ బయటకు వచ్చేసాడు. ఇంకేం చేయలేకపోయాడు, జలం పడింది. ఈయన చేతుల్లోంచి వటువు చేతిలోకి వెళ్ళిపోయింది. 3 అడుగుల నేల. తీసుకో, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ నేలని అనగానే ఇక ఈయన ఏం చేశాడు, ఇంకా పెరగటం మొదలుపెట్టాడు. ఇంతున్నవాడు పెరిగి 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 ఇంతయి వటుడింతయి అని చెప్తారు పద్యం. పోతన గారి పద్యం సూపర్, అసలు మామూలు పద్యం కాదు అది. ఎట్లా పెరిగాడంటే ఆకాశము పైకి వెళ్ళిపోయింది ఆయన కాలు. ఒక కాలు నేల మీద పెట్టాడు, భూమంతా ఆక్రమించేసింది. కిందో పాదం ఉందా, రెండో కాలు ఎత్తి పైకి పెట్టాడు. ఈ రెండో కాలు, ఈ కాలు పైకి సాగుతూ ఉంటేనట సూర్యబింబం మొదట కింద ఉంది, క్రమంగా 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 అయ్యి అది ఎట్లా అయిందంటే ఈ కాలు పై దాకా వెళ్ళిపోయేది, కిందకు వచ్చేసింది. బ్రహ్మాండం చేసేసింది. కింద పైన 2 కాళ్లతోటి కింద పైన త్రివిక్రమావతారం అంటారు దాన్ని. త్రివిక్రముడు నేల మీద ఒక కాలు, రెండో కాలు ఇట్లా పైకి లేవదీసి పైకి, 2 కాళ్ళు పైనోటి కిందోటి. ఇప్పుడు 3వ అడుగు ఎక్కడిస్తావు? 1 అడుగుతో భూమంతా కొలిచేశాడు అయ్యా, 2వ అడుగుతో ఆకాశం అంతా కొలిచాడు, 3వ అడుగు తెలిసిపోయింది బలికి. ఆయనకు ముందే అర్థమైంది, ఇప్పుడు పూర్తిగా ప్రిపేర్ అయ్యాడు. ఆయన దగ్గర కూర్చున్నాడు, ఇక్కడ పెట్టు, నా నెత్తి తల తీసుకోమన్నాడు. ఏం చేశాడు, ఇప్పుడు 3వ కాలు ఎత్తి 3వసారి ఈ 2 కాళ్ళు ఉపశమించి పాదం ఎత్తి బలి చక్రవర్తి నెత్తి మీద పెట్టాడు. కొలుచుకోవాలి కదా 3వ అడుగు. ఈ పాదం ఎప్పుడైతే విష్ణుపాదం బలి తల మీదకి చేరిందో బలి అలాగే కిందకి వెళ్ళిపోయాడు పాతాళంలోకి. ఎలాంటి పాదం అది? భూమి ఆకాశాలు ఏకమొత్తంగా కొలవగలిగిన పాదం నెత్తి మీద పడితే ఏమైనా ఉందా?
భూమి పాతాళంలోకి వెళ్ళిపోయాడు, తొక్కేశాడు కిందకి. అంతే. ఇక లేడు బలి. వింధ్యావళి పరమ దుఃఖంతో బాధపడింది. ప్రహ్లాదుడు పరిగెత్తుకొచ్చాడు. అయితే ఈయన ఏమన్నాడు, పాతాళంలో ఉన్నాడు బలి, నువ్వు అతనితోటి ఉండొచ్చని వింధ్యావళిని పంపించాడు. భార్యని. ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు, దేవేంద్రుడికి అతని రాజ్యం అతనికి ఇచ్చేసేయండి, ఈయన సంహరించను నేను. బలికి సంహారం కాదు, కేవలము కిందకి మాత్రమే చేశాం. పాతాళానికి రాజుగా ఉంటాడు బలి. ఇక భూమిదే, ఇక్కడ ఎవరు ప్రభు ఉంటే వాళ్ళది. తర్వాత వంశం వాళ్ళు రాజ్యం చేసుకోవచ్చు. ఈ స్వర్గాధిపత్యం స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడికి వెళ్ళిపోతుంది. చిరంజీవిగా ఉంటాడు. అంతేనా? బలి ఎప్పటికీ జీవించే ఉంటాడు. ఇక త్రిలోకాధిపత్యం లేదు, పాతాళానికి మాత్రమే అధిపతి. సంవత్సరానికి 2 సార్లు భూమి మీదకి అతను రావచ్చు. భూలోక సంచారానికి 2 సార్లు వస్తాడు. బలి పాడ్యమి నాడు వస్తాడట ఒకటి. రెండోది ఎప్పుడు వస్తాడు, సంక్రమణం మర్నాడు. ఉత్తరాయణం వచ్చిన మరుసటి రోజున బలి భూలోక విహారానికి రావచ్చు. ఒక్కసారే వస్తాడని కొన్ని కథల్లో చెప్తారు. అది కూడా ఉత్తరాయణం మర్నాడు, కనుమనాడు. మనం అందుకే కదా రథం ముగ్గులేసుకుంటాము. అవునండి. ఒక ఇంటి రథాన్ని రెండో ఇంటికి కలుపుతాము. ఆ రోజుని మినువులు వండుతారు, చాలా చేస్తాం మనం కనుమనాడు. బలి చక్రవర్తికి ఆహ్వానం పలుకుతాం, బలి వస్తాడని. పాడ్యమి నాడు కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో బలి చక్రవర్తికి ఆహ్వానం పలుకుతారు. ఆ పాడ్యమి నాడే త్రివిక్రమావతారం జరిగిందన్న మాట కూడా కొన్ని చోట్ల కనపడుతుంది. ఇట్లా భగవంతుడికే దానం ఇచ్చినటువంటి బలి చిరంజీవిత్వాన్ని పొందాడు. కానీ ఎంత బాగున్నాయి రమ్మగారు సప్త చిరంజీవులు. నిజంగా ఏ కథ వినలేదే అని అనిపిస్తా ఉంది నాకు మాత్రం. ఏ కథ ఎవరి గొప్పతనం వాళ్ళదే. అయితే ఈ బలి చక్రవర్తి కథని చెప్పినా విన్నా, భగవంతుడి పట్ల ద్వేషంతో ప్రవర్తించిన పాపం పోతుంది. అప్పుడప్పుడు దేవుడు లేడు అంటాం మనం. దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా, ఏం దేవుడు, పాపిష్టి దేవుడు, ఇలా మాట్లాడతాం మనం. దేవుడి పట్ల ఒక్క అపచార వాక్యం పలికినా అది పాపం కింద పరిణమిస్తుంది. ఆ పాపం కాస్త పోతుంది. అద్భుతం. బలికథ వింటే గనక అది పోతుంది. తర్వాత ఆయన కుమారులు వీళ్ళు అంతా రాజ్యం చేశారు. కానీ ఈ వామనావతారంలో ఉన్నటువంటి భగవంతుడు ఇతన్ని తొక్కేశాక ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడని తర్వాత చాలించేసినట్టుగా చెప్తారు. వామనావతారం కేవలం బలి నిగ్రహణానికి మాత్రమే, అంతే. ఇతన్ని లొంగదీయడానికి ఇంకో దారి లేదు. అదే ఇతన్ని ఆ రకంగా చేయగలిగిన వాడు ఎవరూ లేరు, అక్కడ లేరు ఇంకెవరు. ఈయన వల్ల కుదిరింది కదా. ఈ భాగవతంలో పోతన గారు రాసిన తెలుగు పద్యాలు ప్రతి పద్యము మహాద్భుతంగా ఉంటాయి. కుదిరితే ఈ వామన చరిత్ర మా భాగవతంలోది చక్కగా ప్రత్యేకంగా చదువుకోవచ్చు. దానివల్ల కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో సమస్యలు అర్థం కాని కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఏమిటో వచ్చేస్తుంటాయి ప్రాబ్లమ్స్. ఆ సమస్యలు తీరుతాయి వామన చరిత్ర చదివితే. అవకాశం ఉన్న వాళ్ళు అది కూడా చదువుకోవచ్చు. రమ్మగారు మనం సప్త చిరంజీవులు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఈ రోజు ఏ చిరంజీవి గురించి చెప్తున్నారండి? అశ్వత్థామ, బలి చెప్పేశాం. అవును. వ్యాసుల వారి గురించి చెప్పుకున్నాం. భారత జాతి అసలు తెల్లవారు లేచి భూదేవికి దండం పెట్టాక ఎవరికి మొట్టమొదట దండం పెట్టాలంటే ప్రతి భారతీయుడు నమస్కరించవలసింది వేదవ్యాసుడికి. అంతటి చరిత్ర, అంతటి మహానుభావుడు, మామూలు వాడు కాదు ఆయన. వ్యాసుడే లేకపోతే మనకి భారతం లేదు, భాగవతం లేదు, కృష్ణుడు లేడు, అష్టాదశ పురాణాలు లేవు, వేదాలకి 4 చతుర్విధాలు లేవు, మన విధి విధానమే లేదు కదండి. వేదం లేదు భారతదేశానికి. అమ్మో, కేవలం వ్యాసుడి వల్లే మనకు అందింది అది. ఆయనే అష్టాదశ పురాణాలు రాశాడు. భగవంతుణ్ణి సులువుగా పొందటం ఎలా అనేది కలియుగపు మానవులకి తెలియచేసిన, తెలివిడి కలిగించిన మహానుభావుడు వేదవ్యాసుడు. ఆయన గురించి తెలుసుకోవాల్సిందే. వేదవ్యాసుల వారి జననమే చాలా విచిత్రమైన గాథగా ఉంటుంది. పూర్వం వసువు అనే ఒక రాజు ఉండేవాడు. ఈయన చాలా పరాక్రమవంతుడు. ఇంద్రుడికి సహాయం చేస్తే ఆ ఇంద్రుడు ఒక విమానం ఇచ్చేట ఆయనకి, వసువుకి ఇస్తే ఆ విమానంలో తిరిగేవాడు. ఉపరిచర వసువు అనేవారు ఆయన్ని, పైన తిరగలిగేవాడు. అయితే ఆ టైంలో ఆయన రాజ్యం చేస్తున్న కాలంలో శుక్తిమతి అని ఒక నది కోలాహలుడనే ఒక పర్వతాన్ని చుట్టి ప్రవహించేదట. ఈ నదీ పర్వత సంగమం వల్ల ఆ శుక్తిమతి అనే నదికి 2 సంతానం కలిగారు. గిరిక, వసుపదుడు అలాంటి పేరు చెప్తారు. ఈ గిరికని పిల్లలిద్దరిని ఆవిడ ఆ ప్రాంతానికి ప్రభు అయిన, భూమికి ప్రభు అయిన వసువుకి అప్పచెప్పింది.
ఆ గిరికని వివాహం చేసుకున్నాడు వసువు. అయితే ఒకనాడు ఆయన ఏం చేశాడట, ఎక్కడికో అడవికి వెళ్ళాడు. అద్భుతంగా ఉందట ఆ వాతావరణం. అప్పుడు ఆయనకి భార్యను తలుచుకున్నాడు. భార్యా వ్యామోహంతో ఆయనకి వీర్యం పతనం అయిపోయిందట. ఆయన ఏం చేశాడట, ఒక ఆకు దొప్పలో వీర్యాన్ని పట్టి ఒక డేగకిచ్చేట, నా భార్యకి అందజెయ్యి అని. ఆమె సంతానార్థిగా ఉంది, ఈ వీర్యాన్ని అందించమన్నట్టు. ఆ డేగ పట్టుకెళ్తూ ఉంటే, చిత్రమైన కథ చూడు ఎంత వింతగా ఉంది. ఆ పట్టుకెళ్తుంటే, అది తీసుకెళ్తూ ఉంటే ఇంకొక డేగ అదేదో ఆహార పదార్థం అనుకుని దీని మీదకి వచ్చిందట. అది పడిపోయింది కిందకి. అది పడిపోతే అక్కడ ఒక నదిలో అద్రిక అనేటువంటి ఒక అప్సరస చేప రూపంలో తిరుగుతోంది. ఆ పైనుంచి పడిన దాన్ని చేప మింగేసిందట. తర్వాత జాలర్లకి అద్రిక దొరికింది. ఆ చేప జాలర్లు పొట్ట కోస్తే అందులో ఒక 2 సంతానం కనపడ్డారు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు. అప్సరస ఈ పొట్ట కోయగానే అప్సరస శాప విముక్తి అయి వెళ్ళిపోయింది. కానీ వసురాజు వల్ల అయిన వసువు వల్ల కలిగినటువంటి ఈ 2 సంతానం ఉన్నాయి. ఈ చేపలలో కడుపులో పుట్టినటువంటి ఈ పిల్లలిద్దరిని ఈ మత్స్యకారులు ఏం చేశారట, వాళ్ళ ప్రాంతానికి రాజు, మత్స్య దేశానికి రాజు అయినటువంటి దాశరాజుకి అప్పచెప్పారు. ఆయన ఆ కుమారుణ్ణి కుమార్తెని ఆయన పెంచుకున్నాడు, ఆ పిల్లల్ని పిల్లవాడిని. కుమారుడు మత్స్య దేశానికి రాజు అయ్యాడు. ఆ కుమార్తె మత్స్యగంధి పేరుతోటి ఈయన దగ్గర దాశరాజు దగ్గర పెరిగేది. ఈ అమ్మాయి ఏం చేసేది, గంగా నది దాటిచ్చేది వచ్చిన వాళ్ళందరికీ. ఆమె నుంచి ఒక చేపల వాసన వచ్చేదట, మత్స్యగంధి. చేప పొట్టలో కదా పుట్టింది, చేపల వాసన వచ్చేది. అయితే ఒకనాడు ఏమైందట, పరాశరుడు అనే మహర్షి గంగానది దాటడానికి ఈ అమ్మాయి పడవెక్కాడు. ఈవిడ మహాద్భుత సౌందర్యవతి, భూమండలానికి చక్రవర్తిగా, ఆ ప్రాంతానికి చక్రవర్తిగా ఉన్న రాజు వలన ఒక అప్సరస కడుపులో జన్మించింది. ఈమె చాలా సౌందర్యవతి. ఈ పరాశరుడు ఆమెను కోరాడు. ఆమె ఏమందంటే, మీరు మహర్షి, నేనేమో కన్యని, నా తండ్రికి ఏం సమాధానం చెప్తాను అంటే, ఆయన ఏమన్నాడు, నీ కన్యాత్వం భంగం కాకుండా నీ పొందుని నేను తీసుకోగలనని చెప్పాడు. ఇదంతా ఇంత పట్టపగలు అందరూ కనపడుతూ ఉంటారు. పడవలో నువ్వెట్లా నన్ను పొందుతావంటే, ఏం కాదు ఇదంతా అని చుట్టూతా ఒక చీకటిని సృష్టించాడట ఆయన. ఆ పడవ ఎవరికీ కనపడకుండా చీకటి దాంట్లో, కృష్ణద్వీపం అంటారు, ఒక నల్లటి చుట్టూతా ఒక ద్వీపం లాంటిది ఏర్పడిందట. ఈ పరాశరుడు ఎవరు, వశిష్ఠ మహర్షి కుమారుడైనటువంటి శక్తి యొక్క కుమారుడు పరాశరుడు. ఈ పరాశరుడు చాలా గొప్ప మహర్షి, ఎవరు అలాంటిది కలగచ్చు. కానీ ఇక తను ఎవరిని కోరాడో ఆమె కన్యాత్వం భంగం కాకుండా ఆమెని నేను పొందగలనని చెప్పాడు. అయితే ఆ అమ్మాయి ఏమంది, ఇంకా భయపడింది ఆవిడ. ఆ పిల్ల చిన్నపిల్ల, ఈయనేమో చాలా పెద్ద సీనియర్ ఋషి. అమ్మాయి ఏమందంటే, నా నుంచి చేపల వాసన వస్తుంది, నువ్వు ఋషివి, సంయమివి, నా నుంచి వచ్చే ఈ చేపల గంధాన్ని నువ్వు ఎట్లా భరిస్తావంటే, కాదు, నీ నుంచి సుగంధం వచ్చేలాగా చేస్తాను నేను. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి యోజనం వరకు, కొన్ని మైళ్ళ వరకు నీ నుంచి సుగంధం వస్తుంది. నువ్వు మత్స్యగంధివి కాదు, ఇక నుంచి యోజన గంధివి నువ్వు అని చెప్పాడు. ఆమెతోటి గడిపాడు ఆ పడవలో. ఆమెకి వెంటనే ఒక కుమారుడు కలిగాడు. ఈ నల్లటి ద్వీపంలో పుట్టడం వల్ల కృష్ణద్వైపాయనుడు అన్నారు ఆయనే వ్యాస మహర్షి. ఈయన ఎంత చిత్రమైన జన్మ కలిగింది. ఈ పుట్టిన వెంటనే ఆయన తల్లికి నమస్కరించి, తపస్సు చేసుకోవడానికి వెళ్తానమ్మా నేను, నువ్వు నన్ను తలుచుకున్నప్పుడు నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు, పరాశరుడు వెళ్ళిపోయాడు. ఈ మత్స్యగంధి యోజనగంధిగా మారిన ఆ అమ్మాయి మామూలుగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇలా ఒక ప్రత్యేక సందర్భంలో వ్యాసుడు జన్మించాడు. కథ వింతగా ఉంది కదా, కానీ మహాభారతంలో ముందు చెప్పబడుతుంది. అయితే ఏమైంది, ఆవిడ పేరు సత్యవతి, అమ్మాయి పేరు. వాళ్ళు అలా కూడా పిలిచేవాళ్ళు. ఆమె మత్స్యగంధి అంటే చేపల వాసన వస్తుందని మత్స్యగంధి అనేవాళ్ళు. అసలు ఈయనేమో యోజన గంధిని చేశాడు ఆవిడ్ని. ఆవిడ సత్యవతిగా ఉంది. తర్వాత కాలంలో ఏమైంది, ఈ ప్రాంతానికి రాజైనటువంటి శంతనుడు ఈమెను ప్రేమించాడు, ఈ సత్యవతిని. ఆయనకి ముందే సంతానం ఉంది, గంగాదేవి వల్ల కుమారుడు ఉన్నాడు. కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే దాశరాజు ఏమన్నాడు, మా అమ్మాయిని కావాలంటే నీకు ఇస్తా, సత్యవతిని నీకు ఇస్తాను, కానీ ఆవిడకి పుట్టిన కుమారుడే రాజు కావాలి అంటే. ఈయనకు ఆల్రెడీ కొడుకున్నాడు, భీష్ముడు. ఆయన పేరు భీష్ముడు కాదు, అప్పటికి దేవవ్రతుడు. ఈయనకి పెద్దవాడు యుక్త వయస్కుడైన కుమారుడుండి, ఇప్పుడు ఆ అబ్బాయి రాజ్యానికి రావాలి, ఈవిడ కొత్తగా పెళ్లి చేసుకుని అమ్మాయి కుమారుడికి రాజ్యం ఎట్టా ఇస్తాడు, ఆయన ఊరుకున్నాడు. అవును,
ఊరుకుంటే ఆయన ఆవిడ్ని తలుచుకుని బాధపడుతున్నాడని కుమారుడైనటువంటి దేవవ్రతుడు తెలుసుకుని అతను దాసరాజు దగ్గరికి వచ్చి, నీ కుమార్తెని నా తండ్రికి ఇచ్చే వివాహం చేయి, నాకు రాజ్యం అక్కర్లేదు, ఈవిడికి పింతలికి పుట్టిన సంతానానికే రాజ్యం ఇప్పిస్తానన్నాడు. దాసరాజు అన్నాడు, నాయన ఇవాళ నువ్వు ఒప్పుకుంటావు, రేపొద్దున నీకు పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు, మా నాన్న రాజ్యం వీళ్ళకి ఇచ్చారని వాళ్ళు అడగరా? రేపొద్దునైనా ఈ సమస్య వస్తుంది నాయన, వద్దు మా అమ్మాయిని మీ నాన్నకి ఇవ్వనంటే ఆయన ఏమన్నాడు వెంటనే, కాదు అసలు నేను వివాహమే చేసుకోను, ఆ జన్మాంతము బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు తండ్రి వివాహం కోసం. ఈ ప్రతిజ్ఞ తర్వాత ఏమైంది, దాసరాజు ఒప్పుకున్నాడు, తండ్రి బాధపడ్డాడు కానీ సత్యవతిని వివాహం చేసుకున్నాడు. భీష్ముడు ఇంకా పెళ్లి చేసుకోవాలి. భీష్ముడిది ఒక ప్రత్యేకమైన గాథ మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం, ఈ లైన్లో ఆయన లేడు కదా. ఈ వివాహం అయిన తర్వాత ఆవిడికి 2 కుమారులు కలిగారు రాజుగారి వల్ల, శంతనుడి వల్ల. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. వీళ్ళు కొంచెం సామాన్యమైన వాళ్ళు, వాళ్ళని భీష్ముడే రక్షించేవాడు. ఒకడు మరణించాడు, 2వ వాడికి వివాహం చేయాలని సంకల్పించారు. ఈయన ఏం చేశాడు, రాజు గారు తమ పిల్లలకి కూతుర్లకి స్వయంవరం ప్రకటిస్తే వెళ్ళి ఆ 3 అమ్మాయిల్ని మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని 3 తీసుకొచ్చాడు. అంబ, అంబిక, అంబాలిక అని 3 అమ్మాయిలు, 3 తీసుకొచ్చారు. తీసుకొస్తే అందులో అంబ ఏమంది, నేను సాల్వుడిని ప్రేమించాను, అతను ఎలాగో వచ్చాడు, అతనికి దండేద్దాం అనుకున్నాను, నువ్వు నన్ను తీసుకొచ్చేసావు, నాకు మీ అబ్బాయి మీ తమ్ముడితో పెళ్లి ఇష్టం లేదని. భీష్ముడు అన్నాడు, నీ దారి నువ్వు వెళ్ళమ్మా అని పంపేశాడు. అంబిక, అంబాలికల్ని ఈయనకి ఇచ్చి పెళ్లి చేశారు విచిత్ర వీరుడి తమ్ముడికి. ఈ వెళ్ళిన అంబ రకరకాల సమస్యలు ఎదుర్కొంది, ఆవిడ దారి ఆవిడది. ఇక్కడ వివాహం అయిందా, కొంతకాలానికి అనారోగ్యంతో విచిత్ర వీరుడు మరణించాడు. కోడళ్ళిద్దరూ ఉండిపోయారు, కుమారుడు మరణించాడు. ఇప్పుడు ఈ రాజ్యానికి, కురు సామ్రాజ్యానికి ఎవరు, శంతన మహారాజు పాలించినటువంటి కురు సామ్రాజ్యం హస్తినాపురమే. దీనికి రాజు ఎవరు, ఆ కోడళ్ళు ఉన్నారు కానీ పిల్లలు లేరు. భీష్ముడిని పెళ్లి చేసుకోమని బతిమలాడింది ఆవిడ. నేను ప్రతిజ్ఞ చేశాను, నేను పెళ్లి చేసుకోను అన్నాడు. చేసుకోనంటే ఆవిడేముంది, దేవర న్యాయం అని ఒక న్యాయం ఉంది. ఈ దేవర న్యాయం ఇలాగ సంతానం లేకపోతే బావగారో మరిదో వీళ్ళతోటి వీళ్ళని వివాహం చేసుకోకుండా వీళ్ళకి సంతానాన్ని ఇవ్వచ్చు, రాజ్యానికి వారసులు ఉంటారని అడిగితే దానికి కూడా ఆయన ఒప్పుకోవాలి. అయితే అప్పుడు వీళ్ళు కొన్ని పాత గాథలు విని ఏమన్నారంటే, ఎవరైనా ఒక ఉత్తమ బ్రాహ్మణుడి వలన ఈ స్త్రీలకి అంటే ఈ భర్తలు చనిపోయినటువంటి వీళ్ళిద్దరికీ సంతానాన్ని గనక కలిగిస్తే ఆ సంతానం క్షేత్రజులుగా వాళ్ళకి ఆ అధికారం వస్తుంది. ఉండేది, అట్లాంటివి జరిగేవి అప్పట్లో ఉన్నది. ఒక తర్కాణం కూడా చెప్పాడు. అప్పుడు ఈ సత్యవతీదేవికి జ్ఞాపకం వచ్చింది. భీష్ముడు ఒప్పుకోవట్లేదు, భీష్ముడు ఈ రాజ్యానికి రాజకుమారుడు అయినప్పటికీ తనకొక కుమారుడు ఉన్నాడు. ఎవరైనా వేదవ్యాసుడు. వ్యాస మహర్షిని పిలవాలని అనుకున్నాడు. ఆయన్ని తలుచుకుంటే ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే మహాతపస్విగా ఉన్నాడు ఆయన. ఆయన్ని అడిగింది, అయ్యా ఇట్లా నేనేమో నాకు 2 కుమారులు కలిగారు, 2 మరణించారు, కోడళ్ళు ఉన్నారు, ఈ రాజ్యానికి వారసులు లేరు, కాబట్టి నా కోడళ్ళకి సంతానాన్ని అనుగ్రహించమని. సరేనని ఒప్పుకున్నాడు ఆయన తల్లి కోసం. ఒప్పుకుంటే అంబికకి అంబాలికకి చేరుకో సంతానము కలిగింది. ధృతరాష్ట్రుడు, పాండురాజు. ఈ వచ్చిన మహర్షిని చూసి భయపడ్డందుకు, కళ్ళు మూసుకున్నందుకేమో అంబికకి ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడిగా జన్మించాడు. ఆయన చూసి భయంతో పాలిపోయినందుకు అంబాలికకేమో పాండురాజు పాండురోగంతో పాలిపోయిన వంటి శరీరం కలిగిన వాడు జన్మించాడు. 2 మహాబలవంతులే. ఋషి వలన అద్భుతమైన సంతానమే కలిగింది. మళ్ళీ ఈ పిల్లవాడు కళ్ళు లేగని పిల్లవాడుగా ఉన్నాడు కాబట్టి మళ్ళా పెద్ద కోడల్ని పంపించింది ఆవిడ. పంపిస్తే ఆవిడేం చేసింది, ఈసారి ఆ మహర్షి దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేక తన దాసిని అలంకరించి పంపించింది. దాసి పరమభక్తితో వ్యాసుడిని సేవించింది. ఆవిడకి విదురుడు పుట్టాడు. వీళ్ళ 3 ఈ కురు సామ్రాజ్యానికి, ఒకడు రాజు, 2వ వాడు రక్షకుడు, 3వ వాడు మంత్రి. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు కాబట్టి కన్ను లేని వాళ్ళకి మరి దివ్యచక్షువుగా ఉన్నాడు కదా, రాజ్యం ఇవ్వడానికి వీల్లేదు. అందుకని పాండురాజును రాజును చేశారు. ధృతరాష్ట్రుడు రాజుగారు అన్నయ్యగా ఉన్నాడు తొలుత. విదురుడు. వీళ్ళ 3 చక్కగా చదువుకున్నారు, విద్యలు నేర్చుకున్నారు, శస్త్ర విద్యలు వచ్చినాయి పుష్కలంగా. ఈ కథ ఇట్లా నడిచింది. వీళ్ళకి సంతానాన్ని అనుగ్రహించినటువంటి వేదవ్యాసుడిని ఎప్పుడూ వాళ్ళు తండ్రిగా గౌరవించటం కానీ, వీళ్ళు తన కుమారులని క్లెయిమ్ చేయటం కానీ జరగల. వీళ్ళకి ఏమంటారు, వెల్విషర్గా మాత్రమే ఉన్నాడు. కురు సామ్రాజ్యానికి శ్రేయోభిలాషిగా ఉన్నాడు ఆయన. తన పని అయిపోయింది, తల్లి అడిగింది చేశాడు, అంతే. ఆ స్త్రీల పట్ల కానీ, ఆ కుమారుల పట్ల కానీ ఆయన ఏ రకమైన
సొంతదనాన్ని ఆయన ప్రదర్శించలేదు. బాగుంది. ఇది ఇలాగా. ఇవి కాకుండా ఆయనకు సుఖమహర్షి కుమారుడిగా జన్మించాడు. ఉమ్. శుకుడు కూడా ఆయన పరమాద్భుతమైన మంత్రవేత్తగాను, తర్వాత మహర్షిగాను, ఋషిగాను ఉన్నాడు. ఈ కథలు ఇట్లా నడుస్తున్నాయి. ఈయన ఏం చేశారు, దీన్ని వేదం ఏకీభూతంగా ఉండేది. దాన్ని 4 భాగాలుగా విడదీసి మానవులకి అందించాడు. ఉమ్. కానీ వేదం అపౌరుషమైన వేదాన్ని మానవుల్ని చేసింది కాదు, అది భగవంతుడి సృష్టి వేదం. అవును. అందులోని విషయాల్ని మానవులు సులువుగా అర్థం చేసుకోవటానికి వీలుగా పంచమ వేదం అని చెప్పబడేటువంటి మహాభారతాన్ని కూడా రాశాడు ఆయన. ఈ మహాభారత గాథ అంతా ఆయన కంటి ముందే జరిగింది. ఆయన వల్లే వీళ్ళు కలిగారా, తర్వాత వీళ్ళంతా పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పిల్లలు కలిగారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు, చివరికి కురుక్షేత్ర సంగ్రామం అయింది. ప్రతి అడుగడుగున వేదవ్యాసుడు తెలుసు. ఈయన వస్తూనే ఉన్నాడు ఇక్కడికి, వీళ్ళ దగ్గరికి. అవును. వీళ్ళు వెళ్తున్నారు, ఆయన వస్తున్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన బోధ చేశాడు ఆయన. ఉమ్. పాండవుల్ని బోధించాడు, ధృతరాష్ట్రుడికి బోధ జరిగింది. అన్ని సందర్భాల్లోనూ వేదవ్యాసుడి ప్రెజెన్స్ ఉంది మహాభారతంలో. మహాభారతం అంతా అయిపోయాక ఆయన ఆలోచిస్తూ అదంతా పునరావృత్తి చేసి దీన్ని ఒక లైన్గా రాసి అప్పచెప్దాం ప్రజలకి అని భావించి తను చెప్పేదాన్ని రాయటం కోసం గణపతిని ప్రార్థించాడు, విఘ్నేశ్వరుణ్ణి. ఉహు. మహాభారతం గంట మాక్కండా రాయాలి నేను చెప్తానంటే, వినాయకుడు ఏమన్నాడంటే, ఆపితే ఆగిపోతా, ఇక నేను రాయను, ఆపకూడదు, నువ్వు అట్లా చెప్తూ ఉంటే నేను రాసేస్తా అనేసరికి ఇప్పుడు ఈయన ఆలోచించాడు. ఎక్కడైనా తను ఆలోచించుకోవటానికి కానీ, తను కొంచెం ప్లాన్ చేసుకోవటానికి కానీ ఆగకుండా ఎట్టా కుదురుతుంది, ఫ్లో ఆగితే రాయని అంటున్నాడు గణపతి. ఉమ్. అందుకని ఆయన ఏం చేశాడు, వేదవ్యాసుడి వ్యాస మహర్షి ఈ మహాభారతాన్ని చెప్పడం మొదలుపెట్టారు. చెప్పడం ప్రతి 10 శ్లోకాలకి ఒకసారి ఒక పెద్ద శ్లోకం చెప్పటం. ఈయనకి ఏమిటంటే, గణపతికి తనకు అర్థం కాకపోతేనే స్లో అవుతాడు, ఆయనకి అన్నీ అర్థమైపోతాయి. ఉహు. ఆయన ఇదేమిటి అని ఆలోచించే సమయంలో ఈయన ఇంకోటి ఆలోచించుకునేవాడు. అందుకని 10 శ్లోకాలకు ఒక్కొక్క పెద్ద శ్లోకం చొప్పున, ఒక బలమైన శ్లోకం చొప్పున చెబుతూ మహాభారతాన్ని రాయించాడు. గ్రంథులు అంటారు వాటిని. ఒక చిన్న గ్రూపు అవగానే ఒక పెద్ద శ్లోకం ఒకటి ఆలోచించుకోవటం, తను ఆలోచించడానికి తను కొత్త ఎత్తుగడ ఆ కథను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరి నుంచి స్టార్ట్ చేయాలి, దీని తర్వాత ఆయన గుర్తు కూడా చేసుకోవాలి కదా. అట్లా చెప్తూ మహాభారతాన్ని గణపతితోటి రాయించుకున్నాడు. మహాభారతంలో వేదాలలో చెప్పబడిన 4 వేదాల్లో చెప్పబడిన రకరకాల ఎన్నో రకాల విషయాల్ని మహాభారతంలో పాత్రల ద్వారా చెప్పించారు. మహాభారతంలో ఇంకొక ప్రత్యేక ఘట్టం ఉంది, ఏమిటది, భగవద్గీత. ఉపనిషత్తుల సారం అని చెప్పబడేటువంటి భగవద్గీతని కూడా ఈ మహాభారతంలో పొందుపరిచారు. అందుకని మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. 4 వేదాలు కాకుండా 5వ వేదం ఇది. అదే కథారూపంగా ఉన్నప్పటికీ ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి అందులో. అదంతా వ్యాస భగవానుడే మనకు అందించాడు. అయితే వ్యాసుల వారు చిరంజీవని, ఆయన తండ్రి చేత అలాంటి వరాన్ని పొందారు. కాళిదాస మహర్షి కాలంలో వ్యాసుల వారిని కాళిదాసు చూసినట్టుగా కొన్ని ఘటనలు చెప్పబడతాయి. ఓహో, ఉన్నారని. కాళిదాస్ అంటే మళ్ళీ ఏదో యుగం వాడు కాదుగా, మన యుగంలోని అంతే మన ముందు తరాల వాడు. ఆయన చూసారట. కాళిదాసు చూశాడని కాళిదాసు యొక్క కథల్లో ఆయన వ్యాసుల వారిని చూసిన ఇది చెప్తారనమాట. చెప్పబట్టి మనం చిరంజీవిగా అనుకోవాలి. ఆయన చిరంజీవిగానే ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని రకాల పురాణాలు అందించారో మనకి. ఏ పురాణానికి ఆ పురాణమే గొప్పది చేయాలి. అవును, ప్రతిదీ గొప్పదే. అవునండి. దేని ప్రత్యేకత దాందే. మహాద్భుతమైన పురాణాలుగా చెప్పబడేవన్నీ కూడా వ్యాసుల వారి ముఖంలో నుంచే వచ్చినాయి. మనకి ఇంత వాంగ్మయాన్ని ఇచ్చిన ఆయన్ని పొద్దున్నే తలుచుకోవద్దు, మనం ఖచ్చితంగా తలుచుకోవాలి. భారతీయులకి ప్రథమ గ్రంథం ఏమిటి, ఆది కావ్యం రామాయణం అయితే మనం ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది భగవద్గీత. అవును, అది మనకి ఇక్కడి నుంచే వచ్చింది. మనం నిత్యము పారాయణ చేసుకునే విష్ణు సహస్రనామం మహాభారతంలోదే. అది కూడా ఈ భగవద్గీత కాలం యుద్ధక సమయంలో భీష్ముల వారు చెప్పిందే కదా. కాబట్టి విష్ణు సహస్రనామానికి మనం వ్యాసుల వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. అది మనకు దానికి మొదట సహస్రనామాలు చెప్తారు కదా, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఎంత బాగా చెప్పారు. వ్యాసం వశిష్ఠ నప్తారం, వ్యాసుల వారు వశిష్ఠుడికి మునిమనవుడు. శక్తేహ పౌత్రం, శక్తి యొక్క మనవడు. పరాశరాత్మజుడు, వాళ్ళ నలుగురిని చెప్పారు. వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు. తర్వాత సుఖదాతం తపోనిధిం, మహాతపోనిధి అయినటువంటి వ్యాసుడు వాడు సుకుడు, సుఖమహర్షికి కూడా తండ్రిగా ఉన్నాడు. 5గురిని చెప్పారు. ఒక్క
వరుస సంతానం అందరూ 5గురు, అంటే ఒక వంశానికి చెందిన 5గురిని మనం ఒకేసారి తలుచుకోవాలి వాళ్ళని. వశిష్ఠుడు మానస పుత్రుడు, బ్రహ్మ యొక్క ప్రథమ సంతానం వశిష్ఠ మహర్షి. ఆయన యొక్క కుమారుడు శక్తి, శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశరుని కుమారుడు వ్యాసుడు, వ్యాసుని కుమారుడు శుకుడు. 5గురిని మనం సహస్రనామాన్ని చెప్పేటప్పుడు చదువుకుంటాం, వాళ్ళ పేరుని తలుచుకుంటాం. సో ఈ రకంగా ఈయన చిరంజీవిగా ఉన్నాడు. బోల్డ్ అన్ని విషయాలు చెప్పచ్చు ఇంకా వ్యాసుల వారి గురించి. నేను ఇంకా బ్రీఫ్ చేస్తేనే ఇంత టైం పట్టింది. మనం ఒక ఫ్రేమ్లో చెప్పేదలుచుకున్నాం కాబట్టి ఈ వివరాల వరకు మనం ఇవ్వగలుగుతాం. తప్పకుండా రమ్మగారు, నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. రమ్మగారు, మనము సప్త చిరంజీవులు వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ రోజు ఎవరి గురించి చెప్తారు? అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్స్య విభీషణ. అశ్వత్థామ బలి వ్యాసుడు హనుమాన్ను చెప్పేశాం. విభీషణుడు కథ చెప్పాలి. విభీషణుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఫీల్, చిరంజీవిత్వాన్ని పొందాడు అతను. అయితే ఇప్పుడు అశ్వత్థామ బలి రాక్షసుడు, వ్యాసుడు హనుమంతుడు మనకు తెలిసిందే. రాక్షసుడైన బలికి చిరంజీవిత్వం ఎట్లా వచ్చింది? భగవంతుడికి దానం చేయటం వల్ల. ఓకే, విష్ణుమూర్తికే, సాక్షాత్ విష్ణువుకే దానం చేయటం వల్ల అతని ఆ దాన గుణాన్ని మెచ్చి భగవంతుడు అతనికి వరం ఇచ్చాడు. విభీషణుడి విషయంలో ఆయన యొక్క తపస్సు వల్ల ఆయనకి చిరంజీవిత్వం వచ్చింది. ఇప్పుడు ఈ విభీషణుడు ఎవరు? బ్రహ్మమానస పుత్రుడు పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ కుమారుడు విశ్రావసువు. ఈ పులస్త్య బ్రహ్మకి ఒక చిత్రమైన కథ చెప్తారు. ఆయనట తీవ్రంగా తపస్సులో మునిగి ఉండేవారు, ఎంతో తపస్సు చేసుకునేవాళ్ళు. అయితే ఈ తపస్సు చేసుకునే క్రమంలో వారా వీర అందరూ వచ్చి ఆయనకి డిస్టర్బెన్స్ వస్తుందని, ఎవరైనా ఇక్కడికి స్త్రీలు గనక వచ్చి తనని డిస్టర్బ్ చేస్తే అసలు ఆ తపోవనంలో కడుగు పెడితే గర్భవతులు అయ్యేలాగా ఒక ఇది పెట్టారు నియమం. తృణబిందుడు అనే మహర్షి కుమార్తె అది వాళ్ళకు తెలియక వచ్చింది, ఆమె గర్భవతి. అప్పుడు ఆయన ఏమన్నారు, ఈమెను స్వీకరించమని పులస్త్య బ్రహ్మకి చెప్పారు. వాళ్ళకి పుట్టిన కుమారుడు విశ్రవసువు. ఆయనకి చాలా సంతానం ఉన్నాయి, 2-3 భార్యలు. మొదటి భార్య కుమారుడు కుబేరుడు. ఓకే. ఆయన రెండో భార్య కైకసి అనేటువంటి ఒక రాక్షస కన్య. కైకసి మొదటి భార్య కుబేరుని తల్లి బ్రాహ్మణ స్త్రీయే, బ్రహ్మవంశంలో జన్మించింది. కైకసి మాత్రం రాక్షస స్త్రీ. ఎందుకు ఈ పని చేశారు? దీనికి ముందుగా ఏం చెప్పుకుంటాం మనం? విష్ణు పార్షదులు, విష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జైవిజయులిద్దరూ రాక్షస జన్మలు ఎత్తాలి. మొదటిసారిగా వాళ్ళు ఎలా పుట్టారు? హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. కృతయుగంలో జరిగింది. త్రేతాయుగం నాటికి ఇప్పుడు రాక్షసులుగా జన్మించాలి అంటే విశ్రవసువేమో బ్రాహ్మణుడు, ఆయనకి భార్య అయ్యే ఆవిడ, ఆయనకి సంతానంగా రావణ కుంభకర్ణులు జన్మించాలంటే రాక్షస స్త్రీ వల్ల అయితే వాళ్ళకి రాక్షస గుణం మితోతికంగా ఉంటుంది. అందుకని కైకసిని తెచ్చి పెళ్లి చేశారు ఈయనకి. ఓకే. ఆమెకి జన్మించారు 3 కుమారులు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. అయితే ఈ రాక్షస పుట్టుకలు పుట్టిన వాళ్ళందరికీ కూడా మరణం తథ్యం. ఎందుకంటే వాళ్ళ వంశాలలో అమరత్వం లేదు. అమరత్వాన్ని సాధించుకోవాలి వాళ్ళు. ఒకటి అమరత్వాన్ని సాధించాలి అంటే ఇక మరణం లేకుండా. అందులో కొంతమంది మోక్షాన్ని సాధించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే కాకుండా త్రిలోకాధిపత్యం కావాలి, ఈ ప్రపంచమంతా నా అదుపులో ఉండాలి, నేను అత్యంత బలశాలిని కావాలి, ఇలాంటి భావాలు, తీవ్ర భావజాలాలు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అవును. ఈ రకరకాల భావజాలాలతోటి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు 3 తపస్సు చేశారు. రావణాసురుడు అమరత్వాన్ని కోరుకున్నాడు. అమరత్వం కుదరదు, ఇంకేదైనా వరం కోరుకోమంటే నరవానరుల వల్ల తప్ప ఇంకా ఎవ్వరి వల్ల భయం లేకుండా అత్యంత బలశాలిగా ఉండటం, త్రిలోకాధిపత్యాన్ని సంపాదించడం, అవన్నీ కోరుకున్నాడు లిస్టు. అవును. ఆయన ప్రకారము ఆయనకి లభించినాయి. దీంతో పాటుగా ఇంకా ఏం చేశాడు? ఆయన తపస్సులో ఒక్కొక్క తన శిరస్సును నరికి యజ్ఞానికి ఆహుతి చేస్తూ కూడా తపస్సు చేశాడు. తీవ్రమైన తపస్సు. ఆ అతి తీవ్ర తపస్సు వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నందంటే నంది, పందంటే పంది అయింది. రావణాసురుడు ఏదనుకుంటే అది చేయగలిగేంత శక్తిని సంపాదించాడు. బలగర్వంతో ఎన్నో రకాల దుష్కృత్యాలు చేశాడు. అది చేశాడు. భక్తిపరుడు,
అలాగే దుర్మార్గుడు, రెండు ఉన్నాయి. రెండును. ఇవి రెండు కాకుండా ఇంకా ఉన్నాయి. ఆయనకి చాలా తపస్శాలి, ఎంతో విద్యలు ఉన్నవాడు, అద్భుతంగా వేద విద్యను చదువుకున్నవాడు, సంగీతంలో నిష్ణాతుడు రావణాసురుడు. మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. వాటితో పాటుగా తీవ్ర ప్రకృతి, తీవ్రమైన ఒక ధోరణి ఉంది. కుంభకర్ణుడు తపస్సు చేశాడు, నిద్ర కోరుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అగ్నికి వాయువు తోడినట్టు పెద్దవాడు అన్ని వేల వరాలు, అన్ని రకాల వరాలు కోరుకుంటే వీడెన్ని కోరతాడో, ఇద్దరు కలిసి లోకాల మీద పడతారని సరస్వతీదేవిని అతని నాలిక మీదకి ఉండి నిద్ర కోరుకునేలాగా, నిద్ర తక్కువ కోరుకుందాం అనుకున్నాడు. అది 6 నెలల దీర్ఘ నిద్రని కోరుకున్నాడు. చివరికి ఆయనకి 6 నెలల నిద్ర. పరమ బలవంతుడు, పుటకే బలమైన పుటక, అత్యంత బలశాలి అయిన వాడు కుంభకర్ణుడు. ఆ కాలంలో అమిత బలాన్ని పొందాడు, అమిత పరాక్రమాన్ని పొందాడు, వరాలతోటి తపశ్శక్తి వల్ల నిద్రని కూడా పొందాడు. అయితే వీళ్లతో పాటే తపస్సు చేసిన కుంభకర్ణుడు బ్రహ్మదేవుడిని ఏం కోరుకున్నాడంటే, నేను నిరంతరము ధర్మాత్ముడిగా ఉండేలాంటి వరం ఇవ్వమని కోరుకున్నాడు. బలం అడగల, శక్తి అడగల, అమరత్వం అడగల, మోక్షం అడగల, ధర్మం తప్పని విధానాన్ని నా జీవితానికి ఇవ్వు, ఏ దశలోనూ నేను ధర్మం తప్పకూడదు. విభీషణుడు రావణాసురుడి యొక్క రహస్యాన్ని రాముడికి చెప్పాడు, కానీ ఆయన ధర్మం తప్పలేదు. ధర్మం తప్పని వరాన్ని భగవంతుడి బ్రహ్మదేవుడి దగ్గరే పొంది ఉన్నాడు అతను. అదే దాంతో పాటుగా ఈయన బ్రహ్మదేవుడు, నీవు ధర్మాత్ముడుగాను ఉంటావు, ధర్మబద్ధమైన నీ కోరికకి మెచ్చి నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నాను అని బ్రహ్మదేవుడు స్వయంగా వరమిచ్చాడు. ఓ, ఏ దేవుడు స్వయంగా వరమిస్తాడు? ఎవరికైనా జరిగిందా అట్లా? అస్సలు ఎవరికి ఎంత తపస్సు చేయాలి, ఎంత దీక్ష చేయాలి, ఎంత చేసినా మనం అడిగేదాన్ని బట్టే మన వరం. అంతే కదా. అడిగిన దాని ప్రకారంగా వరం. ఇప్పుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అడిగిన దాని ప్రకారంగానే పొందారు వరాలు. రావణ కుంభకర్ణులు అంతే. ఈయనేమడిగాడు? ధర్మాత్ముడుగా జీవించాలి అని కోరుకున్నాడు, అంతే. ఆయన చిరంజీవి అయ్యాడు. కానీ చిరంజీవి నేను ఎప్పటికీ నువ్వు జీవించే ఉంటావు అనగానే వీడికి ఒక రావాలి ఉద్రేకం లోపల నుంచి, ఓ నేను ఏమైనా చేయొచ్చు, నాకు మరణం లేదని. అవును. కానీ అది రాలా. ఎందుకంటే ఆయన తొలుత కోరిన వరం ఏమిటి? ధర్మాత్ముడుగా ఉండడం. ఇక ధర్మాత్ముడుగానే ఉన్నాడు, అన్నతో పాటే ఉన్నాడు. తన అన్నగారికి తెలుసు తమ్ముడు ధర్మాత్ముడు అని. ప్రతి దశలోనూ ఆయన ధర్మం బుద్ధి బయటపడింది. ఆంజనేయ స్వామి లంకలోకి వెళ్ళాడు. దానికి ముందు సీతాదేవిని చెరపట్టాడు రావణాసురుడు. ముందు సీతను తీసుకొచ్చాడు. బలవంతం చేయకూడదు, ఆయనకి శాపం ఉంది, రంభ వల్ల శాపం ఉంది రావణాసురుడికి. ఏ స్త్రీనైనా బలవంతం చేస్తే నీ తల 1000 వక్కలైపోతుంది అని రంభ వల్ల నలకూబరుడు శపించాడు. ఈయన స్వర్గం నుంచి వస్తుంటే రంభ కనపడింది. ఆమెను పిలిచాడు. ఆమె, నేను మీకు కోడలు వరుస అవుతాను, కుబేరుడి కుమారుడైన నలకూబరుడు నా ప్రియుడు, నేను అతని కోసమే వేచి ఉన్నాను అంటే, నువ్వు దేవవేసివి, నీకు వావేమిటి వరస ఏమిటని ఆమెని మాన్భంగం చేశాడు. రంభ అందరి దగ్గరికి వెళ్ళగలిగేదే, కానీ నో అంటే నోనే. మాన్భంగమే. ఆమె పరమ దుఃఖంతో నలకూబరుడు వచ్చేసరికి దుఃఖంగా ఉంది. ఏం జరిగిందంటే ఇది చెప్పింది. రావండు, నీ పిన తండ్రి నేను ఎంత వద్దని చెప్పినా, నీ పేరు చెప్పినా అతను వినలేదు అని. అప్పుడు నలకూబరుడు శపించాడు, నిన్నొల్లని స్త్రీని ముట్టుకున్నావా నీ తల 1000 వక్కలవుతుంది అని. ఇప్పుడు సీతాదేవిని తెచ్చాడు. ఆమె అబల మానవ స్త్రీ, ఆమె మహామాయగా ఉంది మనకు తెలుసు. అయినా కూడా ఇక్కడ ఉన్న ఆమె ఉన్న జీవితం ఏమిటి? మానవ కన్యగా దొరికింది, మానవులతోటి పెంచబడింది, మానవ స్వరూపంలో ఉన్న భగవంతుడి చేత వివాహం చేసుకోబడింది, ఆయనతోటి అడవికి తేయబడింది, వీడెవరితోటి ఎత్తుకురాబడింది. అన్ని చోట్ల మానవ లక్షణాలే ఉన్నాయి. మానవ కాంతని అతను చాలా సులువుగా చేయగలడు, కానీ చేయలేకపోయాడు, ఎందుకంటే ఈ శాపం ఉండటం వల్ల. ఆమెను బలవంతం చేసినప్పుడే చెప్పాడు, ఎందుకు వచ్చింది? నీకు శాపం ఉంది, వీళ్ళతో పెట్టుకోవద్దు. ఇతను రాముడని చెప్పబడుతున్నవాడు ఈ అమ్మాయి భర్త. అతను జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని 3 గంటల్లో తుడిచిపెట్టేశాడు. ఎంతమందినో సంహరించాడు. మారీచుడికే అతనంటే భయం. అలాంటి వారి జోలికి వెళ్ళకూడదు వద్దన్నాడు. ఏం వినలా. తమ్ముడు ధర్మాత్ముడే కానీ ఈయన వినలేదు. రోజులు గడిచాయి. అయితే త్రిజట అని ఒక రాక్షస స్త్రీ గురించి చెప్తారు, కానీ ఆవిడ ఒక వృద్ధురాలుగాను వర్ణించబడుతుంది. ఆ త్రిజట విభీషణుడి కూతురు అని కొన్ని రామాయణాల్లో కనిపిస్తుంది. ఈ సీతాదేవికి కాపలా పెట్టిన చాలా మంది రాక్షసీ గణంలో త్రిజట అనే ఒక ఆవిడ ఉంది.
ఆ త్రిజట స్వప్నం చాలా ఫేమస్. ఆ ఘట్టం రామాయణంలో చాలా అద్భుతమైన ఘట్టంగా చెప్పబడుతుంది. వీళ్ళు వెంబడి మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఈ త్రిజట కాకుండా విభీషణుడి భార్య సరమ అని ఒక గంధర్వ స్త్రీ ఆయనకి భార్యగా ఉంది. ఆమె సీతాదేవితో స్నేహంగా ఉన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కొన్ని రామాయణాల్లో కూడా చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామిని పట్టుకున్నారు. ఆయన లంకా దహనం చేయటానికి ముందు ఏం చేశాడు, అశోకవనం అంతా పాడు చేశాడు. ఓకే. పాడు చేయగానే కొంతమందిని పంపించారు రాక్షసుల్ని, వాళ్ళందరినీ చితకొట్టాడు. తర్వాత అక్షకుమారుడు రావణాసురుడు కుమారుడు వచ్చాడు, వాడిని సంహరించాడు. వాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరినీ కొట్టాడు. ఇక వశం కావటం లేదని ఇంద్రజిత్తుని పంపారు. ఆయన బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాస్త్రానికి దొరికాడు. ఈయన దొరకడు నిజానికి, బ్రహ్మాస్త్రం కూడా ఆయన కట్టలేదు. తాత పట్ల గౌరవంతో లొంగాడు అంతే. పైగా బ్రహ్మాస్త్రంతో ఇట్లా కట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇంకో తాడేసి కట్టారు. ఇంకో తాడుతోటి బంధించగానే బ్రహ్మాస్త్రం విడిచేస్తుంది. అట్లా చేయకూడదు, అది నియమం అన్నమాట. ఈయన పట్టుపోయారు సభలోకి. పట్టుకెళ్తే ఏమన్నారు, ఈ తోకని ఆ ముందు దూతని చంపుతామన్నారు. అప్పుడు ఏం చెప్పాడు, దూతని చంపకూడదు. అతను నేను దూతనని చెప్తున్నాడు, వానరుడైనా సరే నేను దూతనని చెప్పాడు. వివరంగా చెప్తున్నాడు. రాముడు అక్కడి నుంచి వచ్చాడు, ఆయన అయోధ్యాధిపతి, భూమండలానికి చక్రవర్తి కావాల్సిన వాడు. ఆయన భార్యను నువ్వు తెచ్చావు, మర్యాదగా మా అమ్మగారిని మాకు ఇచ్చేసేయి అని చెప్పాడు. ఈయన వినలేదు. సంహరించాలంటే విభీషణుడు ఒప్పుకోలే సభలో. దూత ఎప్పుడూ చంపదగిన వాడు కాదు. నువ్వు అవుననో కాదనో ఒక మాట చెప్పి పంపే, అంతే అంతే. నువ్వేమన్నావో వాళ్ళకి తెలియాలి తప్ప దూతని పొరపాటును కూడా చంపడానికి వీల్లేదని పట్టేశాడు గట్టిగా. దాంతో వీళ్ళేమనుకున్నారు, సరే దూతను చంపకూడదు, కానీ ఇది వానరము, ఇది వచ్చినవాడు వానరుడు కాబట్టి వానరుడికి తోకలో వాడి శక్తి అంతా తోకలోనే ఉంటుంది. తోకే కదా దాని విలువ. అందుకని తోకకు బట్టలు చుడితే ఆంజనేయ స్వామి మొత్తం లంకంతా దహనం చేసి పోయాడు. కథ నడిచింది. అక్కడి నుంచి రాముడు మొత్తం సైన్యంతో కలిసి లంకా నగరం మీదకి దండుకు బయలుదేరాడు. దండయాత్రకు వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన ఒప్పుకోలే. నువ్వు ఇది లంకాని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నావు అని అన్నయ్య మీద తిరగబడ్డాడు. ధర్మం చెప్పాడు. ఎక్కడున్నా ధర్మం. నువ్వు ఏం చేసావు, ఆయన భార్యను తెచ్చావు, అడిగాడు, పంపించాడు దూతను, నువ్వు వినలేదు. వచ్చాడు, ఇప్పుడు కూడా మాకు అప్పచెప్పమంటున్నారు వాళ్ళు, ఇప్పుడు కూడా మేము వెనక్కి వెళ్ళిపోతాం. నువ్వు ఇలా చేయకపోతే గనక నువ్వు ఈ లంకానాశనానికి పూనుకుంటున్నావని అన్నయ్యని చాలా గట్టిగా దండించేశారు కదా. మిగిలిన వాళ్ళంతా రావణాసురుడిని సపోర్ట్ చేశారు, విభీషణుడు ఒక్కడే సపోర్ట్ చేయలే. ఒక పెళ్లి కాని కన్యని గనక నువ్వు తెచ్చితే వేరే కథ. నువ్వు వివాహితని తీసుకొచ్చావు కాబట్టి ఇప్పుడు ఇది ఏమైనా సరే ఈ యుద్ధానికి పనికిరాదు, ఇది అధర్మ యుద్ధం అన్నాడు. అనగానే రావణాసురుడు వెళ్ళగొట్టేశాడు. నువ్వు వెళ్ళిపో అన్నాడు, సభలోంచి వెళ్ళిపో, నువ్వు మాతో ఉండడానికి వీల్లేదన్నాడు. ఈయన ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ఈయనకి ఏమనిపించింది, ధర్మం ఏ వైపు ఉందో ఆ వైపు ఉండాలనిపించింది. 4 మంత్రులతోటి లంకా నగరాన్ని వదిలిపెట్టి రాముడి దగ్గరకు వచ్చాడు. వీళ్ళు కొంత భయపడ్డారు. అతని తమ్ముడు కాకపోతే ఆంజనేయ స్వామి చెప్పాడు, ఈయన ధర్మాత్ముడు, ఇతను సభలో దూతోన వచ్చహ అని చెప్పాడు, ఈయన్ని నమ్మచ్చని చెప్పేసరికి మాట్లాడుకున్నారు. అప్పుడు ఈయన రాముల వారు అతనితో మైత్రి స్నేహం చేశారు. స్నేహం చేసి ఆయనతోటి కలిసి ఉన్నారు. రావణాసురుడి గర్భంలో అమృత భాండం ఉంది, అది కొట్టమని విభీషణుడు చెప్పాడన్న మాట చెప్పలేం మనం, అది జరగల, రామాయణ వాల్మీకంలో లేదు అది. కానీ వీళ్ళ బలాలు బలహీనతలు ఆయన చెప్పగలిగాడు. ఆయనకి తెలుసు కదా. మరి వీళ్ళు కోటలోకి వెళ్ళాల, కోటని జయించే ప్రయత్నం చేయలే, కేవలం రావణాసురుడిని జయించే ప్రయత్నమే చేశారు. అవును. కోట జోలికి వెళ్ళాల, స్త్రీల జోలికి వెళ్ళాల, బాలుడి జోలికి వెళ్ళాల. యుద్ధం బయటే జరిగింది కానీ లోపలికి వెళ్ళలేదు. అంటే అక్కడ యుద్ధం చేసింది సాక్షాత్తు భగవంతుడు, రూపంలో ఉన్న భగవంతుడు, ధర్మాత్ముడు కదా ఆయన. ధర్మయుద్ధమే అంతే. ఇతన్ని కొట్టి ఆమెను తీసుకెళ్ళాలి అంతే, ఇంకేం అక్కర్లే మాకు. దీని మీద ఈ రాజ్యం మీద మాకు ఎటువంటి అధికారము అక్కర్లేదు అనుకున్నారు వాళ్ళు. ఆమెను తీసుకెళ్తాం ఒకటే. వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళ పక్కన చేరాడు ఈయన. యుద్ధం జరిగింది, రావణాసురుడు గతించాడు. రావణుడు కుమారులు తమ్ముళ్ళు మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రాజ్యానికి వారసుడు ఎవరు, విభీషణుడు మాత్రమే. అవును. ఆయనకి సముద్ర జలాలతోటి అభిషేకం చేశాడు రాముడు. లంకా రాజ్యానికి నిన్ను రాజుని చేస్తున్నాను. అక్కడ ఇంకా స్త్రీలు ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు లోపల. రాక్షస జాతి ఉంది, పోవాలా. ఓకే. రాక్షసులందరినీ అంతం చేయలా. ఈయన అవతార విశేషం ఏమిటి ఇక్కడ, రావణ కుంభకర్ణులు, జనస్థానంలో ఉన్న ఖరదూషణులు, మారీచ సుబాహులు, తాటకి, కబంధుడు, విరాధుడు, వీళ్ళందరినీ సంహరించాలి రాముడు ఈ జన్మల జీవితంలో.
ఈ అవతారంలో వాళ్ళందరినీ ఆయన తుడిచిపెట్టాడు. విభీషణుడు శాశ్వతంగా జీవించి ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడని చెప్తారు. మరి ఇప్పుడు కనపడుతున్న లంకా నగరం శ్రీలంకే అయితే ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు. రాక్షస పాలనలో ఉన్న నాళ్ళు విభీషణుడు ఉన్నాడు. ఆయనకి మనకి ఇంకొక ఐతిహ్యం కథ ఏం చెప్తారంటే, వీళ్ళందరూ మళ్ళీ లంకా నగరం నుంచి పుష్పక విమానం ఎక్కి అయోధ్య నగరానికి వచ్చారు. రామ పట్టాభిషేకంలో విభీషణుడు కూడా పక్కనే ఉన్నాడు, వాళ్ళతో పాటు ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు రాముల వారు తాము పూజించేటువంటి శ్రీరంగనాథుడి ప్రతిమా స్వరూపాన్ని విభీషణుడికి అప్పచెప్పారని పూజ చేసుకోవడానికి ఇచ్చారు. ఆయన విష్ణు భక్తుడు కాబట్టి అదేలేండి. ఇస్తే అది పట్టుకెళ్తూ ఉండగా ఆ శ్రీరంగనాథుడు భూమి మీద ఉండిపోయాడని, లంకా నగరానికి వెళ్ళకుండా ఇక్కడ తమిళనాట ఉండిపోయాడని ఒక కథ చెప్తారు. అంటే శ్రీరంగంలో ఉన్నారని, ఆ ప్రతిమ అక్కడ ఉండిపోయింది. ఓకే. అందుకని ఆయన ప్రతిరోజు శ్రీరంగాన్ని ఉదయకాలం సేవిస్తాడని చెప్తారు. విభీషణుడు కదా, బాగుంది కదా, చాలా ఇంచుమించు రామాయణం అంతా కవర్ చేసేసారు. మొత్తం వచ్చింది. విభీషణుడు అంటే రామాయణానికి ఉన్న అనేక రకాల గట్టి ఏమంటారు, ఆ రామాయణ వృక్షానికి ఉన్న పెద్ద పెద్ద కొమ్మల్లో శాఖల్లో ఈయనొకరు. ఈ విభీషణుడు ఒక పెద్ద శాఖ. ఆయన ధర్మాత్ముడుగానే వ్యవహరించాడు, కానీ అధర్మ పరంగా వాళ్ళ అన్నయ్యని మోసం చేసి అన్నయ్య వెళ్ళగొడితే వచ్చాడు అంతే. పైగా వీళ్ళ దగ్గర చేరటం అంటే శరణు వేడాడు, నన్ను రక్షించు, మా అన్నయ్య నన్ను ఏమైనా చేస్తాడు అని శరణు వేడి నేను నీతో ఉంటానని అడిగి న్యాయంగా ధర్మంగా వచ్చి కనపడి ఒప్పుకుని వాళ్ళతో పాటు ఉన్నాడు. విభీషణుడు లాంటి వాళ్ళకి, అంటే ధర్మం పక్కన నిలబడే వాళ్ళకి పరాజయం ఉండదు. వాళ్ళు ఎక్కడో చోట గెలుస్తారు అంతే. వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి గెలుపు లభించకపోతే గెలుపు లభించే చోటకి వాళ్ళు వెళ్ళి అక్కడ నిలబడతారు. ధర్మం తప్పకుండా ఉంటేనే కుదురుతుంది అది. అట్లా చిరంజీవిగా అయ్యాడు. రమ్మగారు, మనము సప్త చిరంజీవులు వీరి గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ రోజు ఎవరి గురించి చెప్తున్నారు? కృపాచార్యుడి గురించి చెప్పుకుందాం. కృపాచార్యుడు మహాభారతం తెలిసిన ప్రతి వాళ్ళకి కృపాచార్యుడు తెలుసు. అయితే కృపాచార్యుడు ఒక పెద్ద అద్భుతమైన క్యారెక్టర్గా మనకు కనపడరు. ప్రతి ఫ్రేమ్లోనూ ఉంటారు, అన్ని ఫ్రేముల్లోనూ కనపడతారు. ఇంచుమించు భీష్ముడి కంటే ముందే జన్మించాడు ఆయన. భీష్ముడి కంటే ముందే భీష్ముని తండ్రి చేతే పెంచబడ్డాడు. అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. మొదటి సందర్భం నుంచి కనిపిస్తారు, కానీ ఆయన మాట్లాడినట్టు ఏదైనా పెద్ద పెద్ద క్రియలు చేసేసినట్టు కనిపించదు. కానీ వీళ్ళకి ప్రధానంగా మొట్టమొదట పాండవులకి ఆచార్యుడుగానే ఉన్నాడు. ఈయన కృపాచార్యుడు ఎవరు అంటే, కృపాచార్యుడి మూలాలు ముందు యుగం నుంచి ఉన్నాయి. త్రేతాయుగంలో గౌతమ మహర్షి మనకు తెలుసు కదా. గౌతమ మహర్షి ఎవరు? అహల్య యొక్క భర్త. ఈ అహల్య ఎవరు? శ్రీరాముని పాదాలు సోకి విమోచనం పొందినటువంటి అహల్యాదేవి. అహల్యాదేవి భర్త గౌతమ మహర్షి. గౌతమ మహర్షి చాలా విశేషమైన తపశక్తి కలిగిన వాడు. గౌతముడు అహల్యల కుమారుడు శతానందుడు. ఈ శతానందుడు ఎవరు? జనకుని యొక్క పురోహితుడు. జనక రాజర్షి దగ్గర పురోహితుడుగా ఉన్నాడు. రాముల వారు అహల్యా శాప విమోచనం చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? అహల్య శాప విమోచనం అయ్యాక విశ్వామిత్రుడి యాగ సంరక్షణ చేసి సుబాహుడిని సంహరించి మారీచుడిని ఆ సముద్రం అవతల పారేసి మానవాస్త్రంతో ఆ విశ్వామిత్రుడి యొక్క మొత్తం యజ్ఞాన్ని కాపాడిన తర్వాత మేము జనక రాజర్షి ఆశ్రమం ఇదైనటువంటి మిథిలా నగరానికి వెళ్తున్నాము, అక్కడ ఒక యజ్ఞం జరుగుతోంది, మీరు కూడా మాతో రండని పిలువబడి రామలక్ష్మణులు ఇద్దరు మిథిలా నగరానికి వెళ్ళారు. ఎప్పుడైతే వీళ్ళు మిథిలా నగరానికి వెళ్ళారో అక్కడ శివధనుసును చూశారు. ఆ సమయంలో శతానందుడు అక్కడ ఉన్నాడు. ఓహో. విశ్వామిత్రుడు చెప్పాడు, నీ తల్లికి శాప విమోచనం జరిగింది, ఆయన నీ తల్లి తండ్రి కలుసుకున్నారు అని చెప్తే శతానందుడు ఈ జరిగిన కథ అంతా చెప్పాడు. శతానందుడు జనక రాజర్షికి పురోహితుడు. ఈ శతానందుడికి ఒక కుమారుడు కలిగాడు, సత్యధృతి అతని పేరు. అయితే ఈ సత్యధృతి అనే ఆయన శరాలతోటి బాణాలతోటి జన్మించాడు. బాణములతో జన్మించాడు కాబట్టి శరద్వంతుడు అనేవారు అతను. ఆయన ఒక రాజుగా కొన్ని కథల్లో కనపడతాడు, మన కథలో అట్లా కనిపించడు. ఈయన బ్రాహ్మడు అయినప్పటికీ శాస్త్రము వేదాధ్యయనంలో కంటే కూడా ఈ పుట్టుకతోటి తనతో జన్మించిన శరాల పట్ల అస్త్రాల పట్ల ఆయనకి ఎక్కువ ఆసక్తి ఉంది. విలువిద్యలో మహాప్రావీణ్యతని సంపాదించాడు ఆయన. తీవ్రమైన తపస్సులో ఉండేవాడు, బ్రహ్మచారిగానే ఉన్నాడు.
అయితే ఈయన యొక్క తీవ్ర తపస్సుకి ఆ బ్రహ్మచర్యానికి భయపడిన ఇంద్రుడు జలపది అనే పేరున్నటువంటి ఒక అప్సరసని ఈయన బ్రహ్మచర్యాన్ని భగ్నం చేయడానికి పంపించారు. ఆ మహాసౌందర్యవతట జలపది. అయితే ఈ జలపది ఇది ఎక్కడ జరిగింది? గంగా తీరంలో జరిగింది. ఆయన అక్కడ తపస్సు చేసుకుంటాడు. ఈ జలపది కూడా నీటిలోంచే వచ్చింది. ఈయన దగ్గరకు వచ్చి చాలాసేపు అటు ఇటు తిరిగేసరికల్లా ఆయన కాసేపటికి ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆమెను చూస్తున్న ఆ మైమరపులో చేతులోంచి అస్త్రాలు జారిపడ్డాయట. పడేసరికల్లా ఆయన ఒళ్ళు తెలిసింది, ఈమె మీద వ్యామోహం వచ్చేసింది నాకు అని. సంభాళించుకుని ఆయన తపస్సులో మునిగాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఆ స్త్రీని చూసి మైమరిచాడో ఆయన యొక్క రేతస్సు భూమి మీద పడిపోయిందట. ఆ పడటం ఎక్కడ పడింది? ఒక రెల్లు పొద మీద పడింది. రెల్లు కొంచెం కొసలు పదునుగా ఉంటాయి. అవి రేతస్సు వీర్యము 2 భాగాలుగా అయ్యి ఒక కుమారుడు ఒక కుమార్తెగా రూపాంతరం చెందినాయి. రెల్లు వనంలోనే పుట్టారు పిల్లలిద్దరు. ఈయన ఇంత తపశ్చర్య కలిగినటువంటి తీవ్రమైన విలువిద్యా విధానం చాలా గట్టి బ్రహ్మచర్యం కలిగిన వ్యక్తి అవటం వల్ల ఆయన తపస్సు వల్లే వీర్యానికి అంత బలం ఉందన్నమాట. ఒక స్త్రీని చూసి వీర్యపతనం అయితే అది పిల్లలుగా రూపాంతరం చెందేంత శక్తి ఉంది ఆయనకి. స్త్రీ గర్భాన్ని చేరక్కర్లా ఆ రేతస్సు. ఇలాంటి కొన్ని కథలు మనకి పురాణాల్లో కనపడతాయి. అయితే వీళ్ళిద్దరూ ఒక కుమారుడు కుమార్తెగా ఉన్నారు, అక్కడ పిల్లలుగా పడి ఉన్నారు. ఆ సమయానికి హస్తినాపురానికి రాజైన శంతన మహారాజు అక్కడికి వచ్చాడు. ఈ శిశువులు కనపడేసరికల్లా ఆయన అయ్యో ఇక్కడ ఆయనకు సంతానం లేదు అప్పటికి. ఆ పిల్లలిద్దరిని తీసుకొచ్చి పెంచాడు ఆయన. తన కృపచేత పెంచబడ్డారు కాబట్టి కృపుడు కృపి అని పేర్లు పెట్టారు. ఆ కృపుడే కృపాచార్యుడు అయ్యాడు. కృపి ద్రోణాచార్యుడికి భార్య అయింది. కృపి యొక్క కుమారుడే అశ్వత్థామ. కృపాచార్యుడికి సాక్షాత్తు మేనల్లుడు. అయితే తమతోటి పెంచబడుతుంటే సరే ఈ శరద్వంతుడు తెలుసుకున్నాడు తన సంతానంగా వీళ్ళు రూపొందారని, ఆ సంతానాన్ని శంతనుడు పెంచుతున్నాడని తెలుసుకుని ఆయన వెళ్ళి తన పిల్లల్ని తను తెచ్చుకుని కుమారుణ్ణి విలువిద్యాపారంగతుడిని చేశాడు. ఇంకొక ధనుర్విద్యాపారంగతుడైన ద్రోణాచార్యుడికి కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ఓకే. కృపాచార్యుడు తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు. కానీ శంతనుడి కృప వల్ల పెంచబట్టం వల్ల అతను మళ్ళీ శంతనుడి దగ్గరికే చేరాడు. అప్పటికి భీష్ముడు కుమారులు అందరూ సెటిల్ అయ్యారు. అప్పుడు భీష్ముడు పెద్దవాడయ్యాడు. మళ్ళీ ఆయన పెద్ద అయితే ఈయన వచ్చాడు కదా. ఈ భీష్మాచార్యుల వారు పెద్దవారు అయిన తర్వాత తన తమ్ముళ్ళు వాళ్ళకేమో 3 పిల్లలు. ఆయనకు సొంతంగా పిల్లలు లేరుగా, తమ్ముళ్ళలో ఒకడు పోయాడు. ఒక ఆయనకేమో దేవర న్యాయమే కాదు ఇంకొకటి పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతి ప్రకారం అంబికకి వ్యాస మహర్షి చేత సంతానాన్ని కలిగించారు. వాళ్ళేమో ధృతరాష్ట్రుడు పాండురాజు. వాళ్ళ కాలంలోనే ఈ కృపాచార్యుడు వీళ్ళ దగ్గరికి చేరాడు. వాళ్ళకి ఆచార్యుడుగా ఇక్కడ ఉన్నాడు. తర్వాత వాళ్ళకి సంతానం కలిగిన ఆయనకు 100 మంది కలిగారు, ఈయనకో 5 కలిగారు. పిల్లలంతా ఓ చోట చేరారు. వాళ్ళందరికీ విలువిద్యకి ఆచార్యుడుగా ఉన్నాడు. ఈయనే ఆచార్యుడు, కృపాచార్యుడే. అయితే తర్వాత ద్రోణాచార్యుడు వచ్చాక ఆయన ఇంకా ఫైనరీ సాధించాడు. విలువిద్యలో ఆయన ఇంకా గొప్ప శక్తి కలిగిన వాడు. అందుకని అన్ని విద్యలతో పాటు ప్రత్యేకమైన ఏమంటారు మన ఎక్స్పర్ట్ టీచర్గా ద్రోణాచార్యుడు చేరాడు. ద్రోణాచార్యుడు సొంత భావమరిది అవటం వల్ల కృపాచార్యుడు ద్రోణాచార్యుడు కలిసే ఉండేవాళ్ళు. మహాభారతంలో ప్రతి ఫ్రేమ్లోనూ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టుగానే కనపడతారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు వాదించుకుని మాట్లాడుకున్నట్టుగా ఎక్కడా ఉండదు, కానీ వాళ్ళు కలిసే ఉన్నారు. ఈయన మళ్ళీ చివరికి ఏం చేశాడంటే చివరికి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు వీళ్ళు 3 కలిసే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు. యుద్ధం అంతా పరిసమాప్తం అయిపోయింది. దుర్యోధనుడు నీళ్లలో ఉన్నాడు. ఆయన చూసి అయ్యో మా రాజు ఇట్ట అయిపోయాడని దుఃఖించారు. అశ్వత్థామ నన్ను అభిషిక్తుణ్ణి నన్ను చెయ్యి సర్వసైన్యాధ్యక్షుణ్ణి నీ పగ తీరుస్తానని చెప్పాడు. కృపాచార్యుడు కృతవర్మ ఇద్దరూ అశ్వత్థామతో పాటు వెళ్ళారు. కానీ పాండవులు అశ్వత్థామ వెనకాలబడి అతన్ని పట్టుకొచ్చారు. కానీ కృతవర్మని ఏం చేయలే, కృపాచార్యుని ఏం చేయలే. కృతవర్మేమో యాదవ సైన్యంతో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు. కృపాచార్యుడేమో హస్తినాపురంలో తన ఇంటికి వెళ్ళిపోయాడు. పాండవులు ధర్మాన్ని పాటించారు. వీళ్ళిద్దరూ నిమిత్త మాత్రులు, అతనితో ఉన్నారు కానీ అతనితోటి ఏమీ చేయలే. పైగా ఏదో కొంతమందిని సంహరించారు బయటకు వచ్చిన వాళ్ళని. ఈ పిల్లల జోలికి వాళ్ళు రాలా, పాండవుల పిల్లల జోలికి రాలా.
పిల్లలని ఉప పాండవులని దుష్టద్యుమ్నుని సంహరించింది సాక్షాత్తు అశ్వత్థామే. వీళ్ళు నిమిత్త మాత్రం వీళ్ళు బయట ఉండిపోయారు. అందుకని వీళ్ళని ఏమీ చేయలే. ఈ కృపాచార్యుడు ఇంటికి వెళ్ళిపోయాడు. పాండవులకి తమకి చిన్నప్పటి నుంచి ధనుర్విద్య చెప్పినవాడు, తమ కులానికి ఆచార్యుడు కాబట్టి ఆయన ఏమీ చేయకుండా తమ మనవడైన పరీక్షిత్తుకి ఆచార్యుడిగా కృపాచార్యుడినే పెట్టుకున్నారు వాళ్ళు. ఆయనకి పగలేదు ఎవరి మీద, ఒకళ్ళ మీద పక్షపాతం లేదు. ద్రోణాచార్యుడికి అర్జున పక్షపాతిగా ఉన్నాడు, ఆయన పాండవ పక్షపాతిగా కూడా ఉన్నాడు. కానీ కృపాచార్యుడు అలా కృపాచార్యుడు పక్షపాతిగా ఉన్నట్టు ఎక్కడా దాఖలాలే ఉండవు. ఆయన ఈ రాజ్యానికి ఆచార్యుడిగా ఉన్నాడు. ఆ రాజ్యం యుద్ధం చేస్తే చేశాడు, ఎస్ నో లేకుండా. చివరి దాకా తనని పెట్టుకున్న ప్రభుతోటే ఉన్నాడు. అది అయిందా, ఆ ప్రభు వెళ్ళిపోయాడు. కొత్తగా వీళ్ళు వచ్చారు ప్రభువులుగా, అయినా వీళ్ళతో పాటే ఉన్నాడు. వీళ్ళతో ఉండి పరీక్షిత్తుకి కూడా ఆచార్యుడిగా ఉన్నాడు. పరీక్షిత్తు మరణానికి కూడా కృపాచార్యుడు సాక్షిగానే ఉన్నాడు. జనమేజయుడికి ఆచార్యత్వం వహించినట్టుగా కనపడదు. అంటే నేను ఇంకా ఆ భాగాలు చదవలే సరిగా చెప్పాలంటే. ఈయన తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈయనకి తండ్రి వల్లే చిరంజీవిత్వం లభించింది. ఈయనతో పాటు కృపి కూడా జీవించే ఉండవచ్చు అన్న ఒక పాయింట్ కూడా ఉన్నది. ఆమె ఎక్కడుంది ఏమిటి అనేది అయితే మనకి తెలియదు. కృపాచార్యుడు మాత్రం పుట్టుకతోటి ఒక ప్రత్యేకమైన జన్మ కలిగిన వాళ్ళు వీళ్ళు, కృపి అండ్ కృపాచార్యుడు ఇద్దరు కూడా. ఎందుకంటే అయోనిజులుగా ఉన్నారు, స్త్రీ గర్భంలోంచి పుట్టల వాళ్ళు. తండ్రి వీర్యం వల్ల మాత్రమే శరవణంలో జన్మించారు. అందువల్ల ఆయనకి ఈ మహాతపస్యాలిగా అయినటువంటి కృపాచార్యుడికి తండ్రే అజరామరంగా నువ్వు ఎప్పటికీ జీవించే ఉంటావు. అజరామరం అంటే ముసల్తనం లేదని కూడా వస్తుంది, అది అలా లేదనిపిస్తుంది. చిరంజీవి మరణం లేకుండానే వరం పొందాడు. ఆయన తపశ్చర్యలోనే ఉంటాడని, ఆయన ఎవరికైనా కనపడ్డాడని అదని మనకెవరు చెప్పరు. కానీ కృపాచార్యుడు చిరంజీవి. మనం సప్త చిరంజీవులు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఇంకొక చిరంజీవి గురించి. ఆఖరివాడు అంటే చిట్ట చివరి మార్కండేయుడు అష్టముడు, 8వ వాడు. ఆయనది విడిగా పెడితే సప్త చిరంజీవులుగా చెప్పుకోబడే వాళ్ళల్లో అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్శ్చ విభీషణ కృప పరశురామశ్చ. కృపుడు చెప్పేశాం, పరశురాముడి కథ చెప్పుకోవాలి. పరశురాముడి కథ చాలా చిత్రమైంది. భగవంతుని పురుషోత్తమావతారం ఆయన, కానీ పూర్ణావతారుడు కాదు. ఓకే, విష్ణువంశ సంభూతుడు, కానీ విష్ణువు యొక్క పూర్ణావతారంగా ఆయన్ని మనం చెప్పలేకపోతాం. బాగుంటుంది, పరశురాముడి చరిత్ర కూడా చాలా విశేషంగా ఉంటుంది. పూర్వము కుశవంశస్థుడైన గాధి అనే రాజుగారి దగ్గరికి రుచికుడనే ఒక ఋషిగారు వచ్చారు. గాధికి ఒక కుమార్తె ఉంది, సత్యవతి ఆవిడ పేరు. ఆ సత్యవతినిచ్చి వివాహం చేయమని అడిగాడట రుచికుడు. అడిగితే ఆయన ఏమన్నాడు, నున్నటి శరీరము నల్లటి చెవులు కలిగిన 1000 గుర్రాలు ఇస్తే కూతుర్ని ఇస్తానన్నట్ట, కన్యాశుల్కం. అప్పుడు రుచికుడు వరుణదేవుణ్ణి ఆవాహన చేసి ఆయన్ని ప్రార్థించి 1000 గుర్రాలు, ఎందుకంటే అవన్నీ సముద్రంలో పుడతాయి, గుర్రం అంటే సముద్రంలో నుంచి వస్తుందని, వరుణదేవుడి వల్ల 1000 గుర్రాలు సంపాదించి ఆ 1000 గాధికిచ్చి సత్యవతిని వివాహం చేసుకున్నాడు. ఓకే, సత్యవతికి సంతానం కలగల, తల్లికి ఇక సంతానం లేదు. అయితే ఆవిడ మహాతపస్వి అయిన తన భర్తని సత్యవతీదేవి రుచిక మహర్షిని మా అమ్మకి నాకు కూడా పుత్ర సంతతిని అనుగ్రహించేలాగా ఒక యజ్ఞం చేయమని అడిగింది. ఆయన ఆ యజ్ఞం చేసి బ్రహ్మవర ప్రసాదంగా ఒక హవిస్సు, క్షత్రియవర ప్రసాదంగా అంటే బ్రహ్మ తేజస్సుతో ఒకటి, క్షాత్ర తేజస్సుతోటి ఒకటి, 2 హవిస్సులను సిద్ధం చేసి పెట్టారు. ఈవిడ పొరపాటున క్షాత్రము తను, బ్రాహ్మ్యాన్ని అమ్మకి ఇచ్చింది. భర్తను అడిగింది, అయ్యో నేను పొరపాటు చేశాను, ఇట్లా జరిగింది, మరి మా తల్లికేమో అది వెళ్ళిపోయింది, ఇప్పుడు క్షత్రియ తేజస్సు ఉన్నవాడు కుమారుడుగా జన్మిస్తే ఎట్లా మనకి అని అడిగితే ఈయన అన్నాడు, ప్రస్తుతానికి దీన్ని ఆపుదాం, నీ కుమారుడు బ్రహ్మ తేజస్సుతోటే జన్మిస్తాడు ఆ వరం వల్ల, కానీ మనవడు మాత్రం ఉగ్రుడవుతాడు, క్షాత్ర తేజం ఉంటుంది అతనిలో అని చెప్పాడు. సత్యవతీదేవికి కుమారుడు కలిగాడు జమదగ్ని మహర్షి. గాధి భార్యకి అంటే సత్యవతీదేవి తల్లికి కుమారుడు కలిగాడు విశ్వామిత్రుడు. ఆయన క్షత్రియ తేజస్సుగా పుట్టి చివరికి ఆయన బ్రహ్మర్షిగా అవ్వాలని రాజర్షిగా అనిపించుకుని చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. అయితే ఇక్కడ జమదగ్ని మహర్షి కలిగాడు. జమదగ్నికి కాలక్రమాన ఆయన కూడా తపశ్చర్యలోనే ఉండేవాడు. ఆయనకి రేణుకాదేవితోటి వివాహం అయింది. ఈ రేణుకాదేవికి చాలామంది కుమారులు కలిగారు. వాళ్ళల్లో చిట్ట చివరివాడు పరశురాముడు.
రామనామధేయం ఇచ్చారు. అతను పురుషోత్తమాంశతోటి జన్మించాడు. పురుషోత్తమాంశ అంటే విష్ణువు యొక్క అంశావతారంగా జన్మించాడు. మహాబలశాలి, ధైర్యశాలి, సాహసికుడు. ఒక పరశువుని అంటే గొడ్డలిని పరమేశ్వరుని వల్ల పొందాడని చెప్తారు. ఆయన ఆయుధం పరశువు, గొడ్డలి. ఆ పరశువు ఆయుధంగా పొందటం వల్లే ఆయన్ని పరశురాముడు అంటారు. ఆయన ఎంతో విశేషంగా తల్లిదండ్రులను సేవించేవాడు, తపస్సులోనే ఉండేవాడు. చాలా విద్యలు వచ్చినాయి ఆయనకి. ప్రతిదీ తపస్సుకి ఫలితంగానే పొందాడు ఆయన. అటు విలువిద్య ఉంది, ఇటు పరశువుతోటి ఉంది. అపరిమితమైన పరాక్రమం, తీవ్ర కోపి, ఈ 2 లక్షణాలు ఉన్నాయి. కానీ తపశ్చర్యలో తల్లిదండ్రులతో పాటే ఉండేవాడు. ఆ కాలంలో కార్తవీర్యార్జునుడే రాజు జన్మించాడు. హైహయ వంశానికి చెందినవాడు. ఈ కార్తవీర్యార్జునుడు సుదర్శన చక్రాయుధ స్వామి యొక్క అంశావతారంగా చెప్తారు. అయితే అతను బాహువులు లేకుండా పుట్టాడట. ఆయన దత్తాత్రేయుని కోసం తపస్సు చేసి 1000 బాహువులు పొందాడు. మహాబలవంతుడు. 2 చేతులుంటేనే బలం, 4 చేతులుంటే ఇంకా బలం. 1000 చేతులు ఉన్నవాడు సహస్ర బాహువులతోటి యుద్ధం చేసేవాడు. కార్తవీర్యార్జునుడు చాలా గొప్ప రాజు, మామూలు బలశాలి కాదు. సుదర్శనుని యొక్క అంశావతారం అని చెప్పబడుతుంది. అయితే ఏమైంది, ఈయన ఒకసారి ఈ జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైందంటే, ఆమెల ఆశ్రమంలో ఏముంటుంది, ఏదో కొంచెం అర్ఘ్యం పాద్యం ఇచ్చారు. రాజుని మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని మీకు అతిథి మర్యాదలు చేస్తామంటే, నేను ససైన్యంగా వచ్చాను, మా సైన్యం మొత్తానికి భోజనం ఎట్లా పెడతారు మీరంటే, నా దగ్గర కామధేను ఉంది, ఆమె నాకు సేవ చేస్తుంది, నన్ను సేవ అంటే యజ్ఞానికి సేవించడం కోసం అటు పెట్టుకున్నాను, అతిథి అభ్యాగతి సేవ కూడా నేను దీంతోటే చేస్తానని చెప్పాడు. కామధేనువు వీళ్ళు కోరిన ఆహారాన్ని ఇచ్చింది. కార్తవీర్యార్జునుడు ఆ సమయంలో ఆ ప్రాంతానికి రాజుగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, ఈ కామధేనువుని నాకు ఇచ్చేయమన్నాడు. ఇచ్చేయమనేసరికల్లా ఈయన ఒప్పుకోలేదు, జమదగ్ని ఒప్పుకోలేదు. ఆయన బలవంతంగా కామధేనువుని తీసుకుపోవటానికి ప్రయత్నం చేశాడు. చాలా కష్టపెట్టుకున్నాడు ఈయన. కష్టపెట్టుకుని కుమారుడికి చెప్పాడు. చెప్పేసరికల్లా కుమారుడు వచ్చి మన పరశురాముడు వచ్చి కార్తవీర్యార్జునుడి మీద యుద్ధం చేసి తన తండ్రిని అవమానించినందుకు, దూషించినందుకు కార్తవీర్యార్జునుడి 1000 చేతులు ఖండించి ఆయనని సంహరించాడు. తీవ్రంగా చేశాడనమాట యుద్ధం. తండ్రిని అవమానించింది ఆయన. పెద్దగా వాడిని శిక్షించమని ఈయన ఉద్దేశం కాదు. వీళ్ళు బ్రాహ్మణుడు, పైగా తపశ్చర్య వీళ్ళ ముఖ్యోద్దేశంగా ఉన్నవాడు. కొడుకులో ఉన్న ఈ తీవ్ర ప్రకృతిని ఆయన ఒప్పుకోలే. అంత చేయవలసింది కాదని కొడుకుని కొంత సవరించాడు. కానీ కొద్ది రోజులు గడిచేశారు కల్లా కార్తవీర్యార్జునుడి కుమారులు తమ తండ్రి మరణానికి జమదగ్ని మహర్షే కారణమని భావించి ఆయనని సంహరించారు. తల నరికి తీసుకుపోయారు. ఈ మధ్యలో ఒక విచిత్రం ఏం జరిగిందంటే, ఈయనకి రేణుకాదేవి ఈయన భార్యగా ఉంది. ఆవిడ ఒక రోజు వెళ్ళి నదికి వెళ్ళి పచ్చి మట్టితోటి కుండ చేసి, పచ్చి కుండ, ఆ కుండతో నీళ్లు తెచ్చేది. ఆమె యొక్క పాతివ్రత్యం వల్ల పచ్చి కుండలో నీరు నిలిచేది, పగిలిపోకుండా. తడిసి నానిపోవాలి కదా, నానిపోకుండా ఉండేది. ఒకనాడు ఆమె సరోవరానికి, చెరువుకి నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు గంధర్వుడు ఒకడు తన భార్యలతోటి ఈతలాడుతున్నాడు ఆ సరోవరంలో. ఆమె వాళ్ళకేసి చూస్తూ ఈ కుండ చేయలేకపోయింది, మనసు చెల్లించింది ఆమెకి. ఈ కుండ ఎన్నిసార్లు చేసినా పగిలిపోయింది. చాలా సమయం పట్టింది. ఎప్పటికో మనసు చిక్కపట్టుకుని కుండ చేసి పట్టుకెళ్ళింది. కాలాతీతమైందని జమదగ్ని మహర్షి తన జ్ఞాన దృష్టితోటి భార్య ఎందుకు రాలేదో చూసి ఆమె ఇట్లా పరపురుషులని చూసింది అన్న మాట తెలుసుకున్నాడు. ఆయన పరమకోపంతో కుమారులను పిలిచి మీ అమ్మ తల నరికేయండి అని చెప్పాడు. ఏ కుమారుడు ఒప్పుకోలే తల్లి తల నరికేయటానికి. చివరిగా అడవి నుంచి కట్టెలు తీసుకుని లోపలికి వచ్చిన పరశురాముడిని ఆయన ఆదేశించాడు, మీ అన్నయ్యలని మీ అమ్మని సంహరించు అని. ఒకే దెబ్బతో తల్లిని, వరుసగా అన్నదమ్ముల్ని సంహరించేశాడు పరశురాముడు. తండ్రి మాట ఆయన ఏం చెప్తే చేయాలి. తండ్రే కాదు, ఆయన గురువు కూడా. ఆయన చాలా సంతోషించాడు. అతని తండ్రి మాట వినటం అనే ఆ లక్షణానికి ఆయన సంతోషించి నీకేం కావాలో కోరుకోమన్నాడు. మా అమ్మని అన్నయ్యల్ని బతికించండి, నాకు అదే కావాలన్నాడు. వీళ్ళని జీవింపజేసి చిరంజీవిగా వరాన్ని ఇచ్చాడు ఆయన కుమారుడికి. దీని తర్వాతే కార్తవీర్యార్జుని కుమారులు ఇక్కడికి వచ్చారు. వచ్చి పరశురాముడు లేని సమయంలో జమదగ్ని మహర్షిని తల నరికి శిరస్సును తీసుకెళ్ళిపోయారు. ముండే ఉంది,
ఈవిడ కేకలు పెట్టింది తల్లి, అరిచింది, రామా 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 అని 21 సార్లు కేకలు పెట్టిందట. గుండెలు బాదుకుంటూ కొడుకుని పిలిచింది. పరిగెత్తుకొచ్చాడు. ఆయన వచ్చేసరికే మొండె ముందు శిరస్సు లేదు. ఈయన విపరీతమైన క్రోధంతో, ఇట్లా క్షత్రియులకి ఈ రకమైన లక్షణం ఎందుకు ఉండాలి, వీళ్ళకి అధికారము, ధనము, మదాంధత, మదం, కొవ్వు, మమ్మల్ని ఎదిరించేవాడు లేడనే ఈ అంధత్వం, మదాంధత అంటే మమ్మల్ని ఎదిరించేవాడు లేడనే భావంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారు. ముందు కార్తవీర్యార్జునుడు అలాంటి వాడే, అతనికి మదాంధతే ఉంది. అతన్ని నేను సరిచేస్తే కుమారులు వచ్చి ఈ పని చేశారు. ఈయన వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి ఎవ్వరూ లేరు, ఒంటరిగా. ఆయన సైన్యమేది, ఆయన ఒకడేగా రాజు కాదు కదా. ఆయన మొత్తం క్షత్రియుల్ని తుడిచిపెట్టేశాడు. 21 సార్లు దండయాత్రకి వెళ్ళాడు. 21 సార్లు యుద్ధానికి వెళ్ళి మొత్తం క్షత్రియులు అన్న వాళ్ళందరినీ తుడిచేశాడు. ఆ క్షత్రియుల రక్తంతో శమంత పంచకం అనే ఒక చోట రక్తం అంతా అక్కడ నింపాడట, అలా అని చెప్తారు. మరి శిరస్సు తీసుకొచ్చి తండ్రికి అతికించాడని కూడా చెప్తారు. అయితే ఈ 21 సార్లు ఇంత క్షత్రియుల్ని సంహరించే కాలంలో దశరథుడు లాంటి కొందరు రాజులు తప్పించుకున్నారు. కొందరు రాజులు ఏంటంటే సంతానం లేని రాజులు అందరూ, సంతానం లేకుండా మరణించామనుకో మరి మనము ముందు వాళ్ళకి పితృదేవతలకి నీళ్ళెట్లా, తర్పణాలు ఎట్లా? అందుకని కొంతమంది రాజులు చేతులకి గాజులు తొడుక్కుని మేము పురుషులం కాదు అని ఒప్పుకుని తప్పించుకున్నారు. కొంతమంది గోవుల సమూహంలో దాక్కుని తప్పించుకున్నారు. కానీ మొత్తం ఈ భూమి అంతా పరశురాముడికి స్వాధీనపడిపోయింది. మరి అందరు రాజులను సంహరిస్తే ఏ రాజు సంహరించబడితే ఎవడు సంహరించాడో వాడికే ఆ రాజ్యం వెళ్ళిపోతుంది. ఆయన తను ఇట్లా ఆర్జించిన భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. కశ్యపుడికి దానం చేసి ఇక కాశ్యపి అని పేరు వచ్చింది భూదేవికి. అప్పుడు ఆమె కాశ్యపి అయ్యింది. కశ్యపుడికి దానం చేసేసరికల్లా ఇంకా భూమి అయింది కాదు. అదే ఆయన ఏమన్నాడు, నువ్వు దానం చేసావు కాబట్టి నువ్వు భూమి మీద తిరగడానికి వీల్లేదు, రాత్రి నిద్ర చేయకూడదు, నువ్వు ఇక్కడ తిరగచ్చు, ఇక్కడ నిద్రించటానికి వీల్లేదు, నువ్వు నీది కాని ఇంట్లో నువ్వు నిద్ర చేయకూడదు, ఇదొక నియమం. ఈయన మహేంద్ర పర్వతానికి వెళ్ళి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా పగళ్ళు ఇక్కడికి వచ్చేవాడు. ఈ గంగా తీరాలు దేవదర్శనాలకని ఋషుల్ని చూడడానికని వచ్చినా ఆయన మళ్ళీ మహేంద్ర పర్వతానికే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎప్పుడట తను తపస్సు చేసుకోవడానికి తనకేమీ స్థలం మిగల్లా, మొత్తం ఇచ్చేశాడు భూమిని. ఇచ్చేసినప్పుడు గండ్రగొడ్డల్ని సముద్రంలోకి విసిరేశాడట. ఆ గొడ్డలిని విసిరేసినప్పుడు సముద్రం ఈయన మీద గౌరవంతో, నేను పురుషోత్తమావతారుడు కదా, సముద్రం వెనక్కి జరిగిందట. ఎక్కడికి వరకు సముద్రం జరిగి ఇట్లా నేల బయటపడిందో ఆ పడిన భూమి కేరళ అని చెప్తారు. అక్కడ ఇప్పటికి కూడా సప్త పురుషోత్తమ పరశురామ క్షేత్రాలని ఉన్నాయట కేరళలో. మన చూడు, ఈయన పూర్ణావతారుడు కాకపోవటం వల్ల పరశురాముడికి ఎక్కడా దేవాలయాలు అర్చనలు లేవు. ఈయన వెనకాలే జన్మించిన పూర్ణావతారుడైన శ్రీరాముడికి మొత్తం ప్రపంచమంతా ఉన్నాయి. భూమి ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఆయన కొలుస్తూనే ఉన్నారు, ఆయన కథ చెప్పుకుంటూనే ఉన్నారు. పరశురాముడికి ఆ అవకాశం లభించలే. ఆయన అంశావతారుడే, కేవలం క్షత్రియులను నిర్మూలించటానికే జన్మించాడు. ఆయన మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ పెద్దగా భూమి మీద సంచరించినట్టుగా కనపడదు. రామావతారం అప్పుడు శ్రీరాముడు జన్మించాడు. మరి మొత్తం నలుగురు అన్నదమ్ములు జన్మించిన తర్వాత వీళ్ళు కాస్త పెద్దవాళ్ళు అయ్యాక విశ్వామిత్రుడు వచ్చి తను ఒక యజ్ఞం చేస్తున్నానని, ఈ యజ్ఞానికి మారీచి సుబాహులనే ఇద్దరితోటి చాలా సమస్యగా ఉందని, తను యజ్ఞదీక్షలో ఉంటాను కాబట్టి ఆ సమయంలో నేను రాక్షస సంహారం చేయలేను కాబట్టి సహాయం చేయమని ఈ కుమారులను పంపమని దశరథ మహారాజుని అడిగాడు. కుమారులిద్దరిని రామలక్ష్మణులని విశ్వామిత్రుడితో పంపారు. ఆయన ఈ ప్రాంతం అంతా తిరుగుతూ ఈ కథలన్నీ చెప్పాడు శ్రీరాముడికి. గంగా నదిలో ఈ సత్యవతీదేవి ఎవరైతే ఉందో జమదగ్ని మహర్షి తల్లి, పరశురాముడి నాయనమ్మ, విశ్వామిత్రుడి యొక్క అక్కయ్య, ఆవిడ కౌశికి అనే పేరుతోటి ఒక నదిగా రూపాంతరం చెందిందట తర్వాత కాలంలో. ఆ కౌశికి ఇప్పటికీ ఉన్నది, సత్యవతీదేవి ఆ నది. అవన్నీ ఆ కథలన్నీ చెప్పాడు. వీళ్ళని తీసుకెళ్ళాడు. ఆయన యజ్ఞం పరిసమాప్తమైంది. అక్కడి నుంచి జనకుడు చేసే యజ్ఞాన్ని చూపించడానికి ఈ రాకుమారులు ఇద్దరైనా రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుని అక్కడికి తీసుకెళ్ళాడు, మిథిలా నగరానికి. మిథిలా నగరంలో ఆయన దగ్గర అత్యద్భుతమైన ధనుస్సు ఒకటి ఉందని, అవి పరమేశ్వరుడు ఇచ్చిన ధనస్సు అని చూపించారు.
ఈ ధనస్సును ఎక్కుపెట్టిన వాడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఎక్కుపెట్టడానికి తీశాడు శ్రీరామచంద్రుడు. ఎక్కుపెట్టే లోపలే అది అసలు ఇల్లు సజ్జం చేసే లోపల ఇంకా ఎక్కుదాకా రాలా, బిగించేసరికే విరిగింది ధనస్సు. ఇంత అమోఘమైన ఇది ఉన్న వాడికి అంటే పరాక్రమవంతశాలికి పిల్లనివ్వటం కంటే ఏం కావాలని జనక రాజర్షి తన కూతురైన అయోనిజగా జన్మించిన సీతాదేవిని ఈయనకిచ్చి వివాహం చేసేశారు. వివాహం అయింది. దశరథుడు అందరూ వచ్చారు. అన్నదమ్ములు 4, వాళ్ళ దగ్గర ఉన్న 4 ఆడపిల్లల్ని వివాహం చేసుకున్నారు. తిరిగి వస్తుంటే ఇప్పుడు వచ్చాడు పరశురాముడు. ఈ మధ్యలో ఎంతో గ్యాప్ వచ్చింది. అటు ఇటుగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఎంతో జరిపి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి మధ్యలో. కానీ ఆయన ఎక్కడున్నాడు? మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. ఆయన ఈ రామచంద్రుడిని నిలవరించాడు. నువ్వు శివధనస్సుని భంగం చేసావట, నా దగ్గర వైష్ణవ ధనస్సు ఉంది, విష్ణు ధనస్సు, దీన్ని ఎక్కుపెట్టు నీ శక్తి అయితే అని చెప్పి ఇచ్చాడు. ఇస్తే ఆ ధనస్సు పట్టుకోగానే పరశురాముడికి తెలిసిపోయింది, ఈ పట్టుకున్నవాడు తన చేతిలోంచి ధనస్సు అందుకున్నవాడు తను అంశామాత్ర స్వరూపుడుగా ఉన్నటువంటి పురుషోత్తమ స్వరూపుడు ఈయనే తెలుసుకున్నాడు. కానీ ఆయన ఏమో బాణం ఎక్కుపెట్టేశాడు రాముడు. అప్పుడు అడిగాడు, ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడ వేయమంటావంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నీ నడక మీద, నీ కాళ్ళ మీద వేయమంటావా, నీ నడకను నిరోధించనా, నీ పుణ్యలోకాలు నిరోధించనా అని అడిగితే, వద్దు, నా నడకను నిరోధిస్తే నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోవాలి, భూమి మీద నేను ఉండకూడదు, కాబట్టి గమనాన్ని నిరోధించద్దు, నా పుణ్యలోకాలు తీసే, నేను మళ్ళీ తపస్సు చేసి ఆర్జించుకుంటాను వాటిని అని చెప్పి రాముడికి నమస్కారం చేసి తన పుణ్యలోకాలని పోగొట్టుకుని, ఆయన పుణ్యం సంపాదించుకున్నాడుగా, దాని మీదకి బాణం వేయించుకుని రాముడికి నమస్కరించి, అప్పటికి ఆయన బాలుడు, ఈయన కడు వృద్ధుడు అయినా సరే పూర్ణస్వరూపుడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. పరశురాముడు ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉంటాడు. మహాభారతంలో కూడా పరశురాముడి ఆనవాళ్ళు ఉన్నాయి. గంగాదేవి కోరికతోటి భీష్ముడికి విద్య నేర్పించాడు ఆయన. పరశురాముడు వెళ్ళి విద్యను నేర్పించాడు. కాశీరాజు కుమార్తె అయిన అంబ పరశురాముడిని ఆశ్రయించింది. ఏమని, నన్నేమో ఈయన ఎత్తుకొచ్చాడు, వాళ్ళ తమ్ముడేమో నాకేమో ఆల్రెడీ సాల్వుడితోటి వివాహం నిశ్చయమయ్యింది, ఆ మాట చెప్తే సాల్వుడి దగ్గరికి పంపారు, సాల్వుడేమో ఆయన ఎత్తుకుపోతే నే పెళ్లి చేసుకోవటం ఏంటి, నేను చేసుకోను అన్నాడు, వెనక్కి వచ్చాను, పోను నువ్వైనా నన్ను పెళ్లి చేసుకొని బతిమలాడాను, నన్ను భీష్ముడు పెళ్లి చేసుకునేలాగా చేయి, ఎందుకంటే భీష్ముడే నన్ను గెలిచి తీసుకొచ్చాడు అని పరశురాముడి దగ్గరికి వెళ్ళి పరశురాముడు చెప్పాడు, అంబాని నువ్వు జయించి తీసుకొచ్చావు కాశీ నుంచి, ఆమెకి ఇంకెక్కడా దారి లేదు, ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు. భీష్ముడు నీతో యుద్ధమైనా చేస్తా కానీ పెళ్లి మాత్రం నేను చేసుకోను అన్నాడు ఆయన ఎందుకంటే మరి భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. పరశురాముడు భీష్ముడు చాలా రోజులు యుద్ధం చేశారట అప్పుడు వివాహం కోసం. కానీ భీష్ముడు లొంగల. దాంతో ఆయన అంబని నువ్వు తపస్సన్నా చేసుకో, ఇంకో మార్గం చూసుకోమని పంపించేసి భీష్ముడిని పంపేశాడు. ఈ భీష్ముడు తర్వాత కాలంలో కర్ణుడు కూడా ఈయన దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. పరశురాముడి దగ్గరికి, భీష్ముడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుడు కూడా విద్య నేర్చుకున్నాడు, కానీ తను బ్రాహ్మణుని అబద్ధం చెప్పి నేర్చుకున్నాడు. అందువల్ల ఆయనకి కోపం వచ్చి, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీవు నేర్చుకున్న విద్య నీకు జ్ఞాపకం రాకుండా పోతుంది, శీఘ్రకోపి కదా ఆయన, కోపంతో కర్ణుడిని శపించాడు. ద్రోణాచార్యుడు కూడా పరశురాముడితోటి కొంత విద్య నేర్చుకున్నాడని కూడా చెప్తారు. ఈ కలియుగంలో కూడా పరశురాముడు ఉన్నాడు, ఎక్కడో సంచారం చేస్తుంటాడు, మహేంద్ర పర్వతం మీద ఉన్నాడని, ఎప్పుడైనా భూమండలం మీదకి వస్తాడని చెప్తారు. రేపు ఈ కల్కి అవతారం రాబోతుంది అంటారు కదా, ఆ కల్కి అవతారానికి విద్య నేర్పేది పరశురాముడేనట. ఎందుకంటే అంశావతారుడైన కల్కికి విద్య నేర్పించే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, ఇంకా లేదు, కాలం మారిపోయింది కదా, కలియుగం కదా. ఈ యుగంలో అప్పటి యుగంలో విద్యలు నేర్చుకుని ఉన్నటువంటి పరశురాముడే కల్కి అవతారానికి విద్యలు నేర్పిస్తాడని చెప్తారు. పరశురాముడిని తలుచుకోవటమే మంచిది. విశేషంగా మనకి కొన్ని చోట్ల మాత్రమే ఈ పరశురాముడి పేరు వినపడుతుంది. అది ఎక్కడ వినపడుతుందంటే తిరుపతి దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం అనే ప్రాంతంలో అద్భుతమైన శివాలయం ఉంది, పరశురామేశ్వరాలయం దాని పేరు. పరశురాముడు కొన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేశాడని చెప్తారు. ఈ పరశురామేశ్వరాలయంగానే చెప్తారు. ఇలా 1-2 చోట్ల కనపడతాయి, కానీ పరశురాముడికి మనం ఎక్కడా ఏమీ చెప్పము, కానీ తలుచుకుంటాం కదా. ఈ తలుచుకునేటప్పుడు ఈ మిగిలిన సప్త చిరంజీవుల్లో పరశురాముడిని కూడా తలుచుకుంటే విశేషంగా మనకి ఆయుర్వృద్ధి జరుగుతుందని చెప్తారు. అది కథ. రైట్. నమస్తే రమగారు. నమస్తే.